సో మనకి ఏఐ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అసలు రోబోటిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా ఎలక్ట్రానిక్స్ కనెక్ట్ అయ్యింది, ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలా కనెక్ట్ అయ్యింది, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ని ఎలా తయారు చేయొచ్చు. యుఎస్ లాంటి కంట్రీస్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ని యూజ్ చేసి మ్యాన్ పవర్ని తగ్గిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే మ్యాన్ పవర్ అంటే రియాలిటీ మ్యాన్ పవర్ కాదు, అంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉండే మ్యాన్ పవర్ కాదు. వార్కి వెళ్ళే సోల్జర్స్ ఉంటారు కదా మ్యామ్, వార్లో సోల్జర్స్ చాలా మంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ బదులు హ్యూమనైడ్ రోబోట్స్ని మనం వార్కి పంపించామనుకోండి, సో లాస్ట్ జరిగితే రోబోట్తో లాస్ట్ అవుతుంది, హ్యూమన్కి ఏమవ్వదు. సో ఈ హ్యూమన్ ఏదైతే మనం చేస్తామో టాస్క్, వార్లో ఏదైతే మా హ్యూమన్ చేస్తారో, సోల్జర్ చేస్తారో, సేమ్ టాస్క్ ఇక్కడ రోబోట్ కూడా చేస్తుంది. ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ అసలు రోబోటిక్స్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని టైంలో నేను ఎంటర్ అయ్యాను ఇండియాకి. సో ఎలాన్ మాస్క్ అనే వాళ్ళు ఏఐ గురించి డేంజరస్ అని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్? సూరి గారు నమస్తే అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ రోబోటిక్ సైంటిస్ట్ గా మీరు నిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, లైక్ ఫర్ బీయింగ్ గ్రేట్ సైంటిస్ట్. సో మీ గురించి తెలుసుకోవాలంటే సూరి గారు, మీ వాట్ ఈస్ ద లైక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి మీరు ఎలా వచ్చారు, ఈ రోబోటిక్ సైంటిస్ట్ గా ఎలా మారారు, మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా మేము? యా, ఆఫ్ కోర్స్. నా పేరు సూరి రెడ్డి పడాల అండి. నేను బోర్న్ అండ్ బర్త్ ఇన్ నేటివ్ ప్లేసెస్ విశాఖపట్నం. సో నేను చదివింది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను ఫ్రమ్ పెరియార్ యూనివర్సిటీ మెడ్రాస్, చెన్నై. ఆ తర్వాత నేను ఎంఎస్ రోబోటిక్స్ చేశాను యూనివర్సిటీ వెస్ట్ ఫ్రమ్ స్వీడన్. సో అక్కడ నేను రోబోటిక్స్ అన్నది నేను 2005లోని నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో 2007లోని నా రోబోటిక్స్ అన్నది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను చాలా కంపెనీస్లోని ఇంటర్న్ కింద చేశాను. సో రోబోటిక్స్ మీద ఇంటర్న్షిప్ అన్నది నేను చేశాను. అక్కడ యూరోప్ మొత్తం తిరిగాను. అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అప్పట్లోనే అనిపించింది. అంటే మీరు ఏ ఇయర్ లో రోబోటిక్ చూస్ చేసుకున్నారు? 2005 మేడం. 2005 అంటే అప్పటికి అందరికి తెలియదు వాట్ ఈస్ రోబోటిక్స్. 90% పీపుల్ ఎవరికి రోబోటిక్స్ మీద నాలెడ్జ్ లేదు. లైక్ వాట్ మేడ్ యూ టు చూస్ దిస్? యాక్చువల్లీ చూసింగ్ అంటే నేను 2000 ఎప్పుడైతే 4లోని నాది బీటెక్ పాస్ అవుట్ అయిందో I done the research. Ante my passion is I want to do masters in abroad, but full scholarship masters kosam try chesanu. So adi na field, na background anta mechanical engineering avadantoni, so mechanical ki related like thermodynamics mechanics loki vellala ante specializations అలా నేను చూస్ చేసుకుంటున్నప్పుడు నాకు రోబోటిక్స్ అన్నది నాకు ఏదో అట్రాక్టివ్గా అనిపించి దాని మీద అప్పటికే నాకు లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే నేను బీటెక్ చేసినప్పుడు. సో దీని మీద ఇంకా నేను ఆ రోజుల్లో నెట్ అన్నది చాలా రేర్గా ఉండేదండి, అండ్ సెల్ ఫోన్స్ కూడా చాలా తక్కువ. ఇంత మీడియా పబ్లిసిటీ కానీ ఇంత వ్రాడ్గా మనకి లేదు, పబ్లిసిటీ అన్నది లేదు. సో ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్స్కి వెళ్ళి కూర్చొని చాలా నైట్స్ స్పెండ్ చేసి రోబోటిక్స్ జాయిన్ అవుదామా లేకపోతే ఏరోనాటిక్స్ జాయిన్ అవుదామా అనే డైలమాలో ఉండి ఫైనల్గా డెసిషన్ రోబోటిక్స్ తీసుకుందాం. బట్ దీనికి బయట అప్పట్లోనే ఫీజు మీకు 1 CR అయ్యేది మాస్టర్స్ చేయాలి అంటే. అదే మీరు ఏ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్లోని మనం మాస్టర్స్ ఇన్ రోబోటిక్స్లో చేయాలన్నా ఏరోనాటిక్స్లో చేయాలన్నా 1 CR అయ్యేది. బట్ ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ లెవెల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్తో నేను ఎలాగైనా స్కాలర్షిప్ కొట్టాలనే ఉద్దేశంతో IELTS, GRE, TOEFL ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి నేను రాశాను. రాసిన తర్వాత వాటిలో వచ్చిన అకాడమిక్స్, ఈ స్కోర్స్ ఇవన్నీ చూసి నాకు యూనివర్సిటీ వెస్ట్ అనే యూనివర్సిటీ, అది మనకి స్వీడన్లోని లొకేట్ అయిన యూనివర్సిటీ, అందులోని రోబోటిక్స్లోని నాకు సీట్ వచ్చింది, ఫ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, అండ్ ఏరోనాటిక్స్లోని ఫ్రీ ఎడ్యుకేషన్. అప్పుడు చెప్పాలి అంటే నాట్ ర్యాంక్స్ అండి, అదేంటంటే మనకి స్కోర్ లెవెల్ బట్టి పర్సెంటైల్ అని చెప్పి తీస్తారనమాట. అంటే మన బీటెక్ పర్సెంటైల్ అండ్ మనకి GRE, TOEFL వచ్చిన మార్క్స్, అండ్ TOEFLలో సెపరేట్గా వచ్చిన మార్క్స్, IELTSలో వచ్చిన మార్క్స్ అన్నీ కొలాబరేట్ చేసుకుని వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. సో ఇవన్నీ చేసిన తర్వాత లక్కీగా నాకు నేను అప్లై చేసిన 2 రోబోటిక్స్ అండ్ ఏరోనాటిక్స్, 2 వాటిలోని నాకు అడ్మిషన్ వచ్చింది. 100% ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత నేను ఎంఎస్కి స్వీడన్ వెళ్ళాను. నాకు తెలిసి నేను స్వీడన్ వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ త్రోల్హాటెన్ అనే ఒక చిన్న టౌన్లో ఉండేది స్వీడన్లో. అంటే క్యాపిటల్ సిటీ నుంచి మీకు ఆల్మోస్ట్ లైక్ 8 hours జర్నీ చేయాలి. ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి. డైలీ 8 hours చేయాలా? క్యాపిటల్ సిటీ స్టాక్హోమ్ నుంచి
మీకు 8 hours జర్నీ ఉంటుంది ఇక్కడికి, ఈ త్రుల్హాటన్ అనే ఆ ప్లేస్ కి. బట్ అదేంటంటే మనకి కంప్లీట్ గా ఇండస్ట్రియల్ ఏరియా, లైక్ జనరల్ మోటార్స్, జిఎం, స్కోడా, ఇవన్నీ కూడా వాళ్ళ మెయిన్ యూనిట్స్ అన్ని కూడా అక్కడే ఉండేవి ఆ ప్లేస్ లో. సో మీకు సైంటిస్ట్ లెవెల్ రేంజ్ ప్రొఫెసర్స్ కానీ R&D కానీ అంతా అక్కడ ఎక్కువ, ఆ త్రుల్హాటన్ అనే ఆ చిన్న టౌన్ లో. సో అది నన్ను ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది. నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ హార్డ్లీ అంతే 100 ఇండియన్స్ కూడా లేరు ఆ టౌన్లో. అప్పటికి 100 members ఇండియన్స్ కూడా లేరు. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్ హూ జాయిన్డ్ ఇన్ యూనివర్సిటీ వెస్ట్ ఫ్రమ్ త్రుల్హాటన్. అప్పుడు మీరు రోబోటిక్స్ చూస్ చేసుకున్నారు? అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనీషియల్ గా ఏరోనాటిక్స్ అనుకుని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఐ మిస్మరైజ్, ఓ ఇలా ఉంటుందా అంటే. మీకు ఏంటంటే ఇండస్ట్రియల్ రోబోట్స్ ఉండేవి, అవేంటంటే కార్స్ కి మీకు పెయింటింగ్ అన్ని కూడా అలాంటి రోబోట్సే వేస్తాయి. నార్మల్లీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలా మందికి కార్ నడపడం తెలుసు, ఎన్ని టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి అంటే చెప్పడం చాలా ఈజీగా చెప్తారు. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్, హౌ దే విల్ డూ ద అసెంబ్లింగ్ ఆఫ్ ద కార్ అన్నది చాలా మందికి తెలియదు. కానీ కార్లో అన్నిటికన్నా మేజర్ కీ రోల్ ప్లే చేసేది రోబోటిక్స్. అదేంటంటే కార్ అసెంబుల్ చేస్తున్నప్పుడు మీకు కార్ ఇన్నర్ పార్ట్స్ ని మీకు అసెంబుల్ చేస్తున్నప్పుడు మీకు స్క్రూస్ ఇవన్నీ ఉంటాయి మ్యామ్, అది హ్యూమన్ కెనాట్ డూ దట్ వర్క్. సో రోబోటిక్ మిషన్స్ ని యూస్ చేసి మనకి అవన్నీ అసెంబ్లింగ్ లో యూస్ చేస్తారు. అండ్ అది కాకుండా కార్ కి పెయింటింగ్ మీకు టెంపరేచర్ లెవెల్స్ 60-70 degrees టెంపరేచర్ లెవెల్స్ లో మీకు కార్ పెయింటింగ్ అనేది చేస్తారు. సో ఈ పెయింటింగ్ కూడా మనకు చేసేవి రోబోటిక్ హ్యాండ్స్ చేస్తాయి అన్నమాట. ఇవి ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటారు, పెద్ద పెద్దవి. సో అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఎక్కువ దొరికింది నాకు అక్కడ. సో దాంట్లో ఇంకా లక్కీగా నా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడెన్స్ కూడా నేను బాగా యూస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను అప్పట్లో, పోసాయి అని చెప్పి, పొజిషన్ ఓరియంటేషన్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్. నా థీసిస్ వర్క్ అదే మ్యామ్. సో అదే ఏంటంటే యాక్చువల్లీ ఒక రోబోట్ ఉంటుంది, ఆ రోబోట్ కి ఈ పోసాయి అనే ఒక కెమెరా ఉంటుంది మ్యామ్. దీనికి ఏంటంటే రోబోటిక్ హ్యాండ్స్ కూడా ఉంటాయి దీనికి. ఇదేంటంటే ప్రతి సెకండ్కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్ తీస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు నా థీసిస్ వర్క్ కాకుండా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దీన్ని కోల్ మైన్స్ లో కూడా యూస్ చేద్దాము ఈ రోబోట్ ని, ఈ హ్యాండ్స్ యూస్ చేసి. సో కెమికల్ టెక్నాలజీని కూడా దీనికి మనం కానీ ఎలాకేట్ చేసాము అంటే ఇప్పుడు మైన్స్ కి డ్రిల్ చేసుకుంటూ రోబోట్ కిందకి వెళ్ళింది అనుకోండి మ్యామ్. సో మనం కెమికల్ టెక్నాలజీని యూస్ చేసాము అంటే ఆ రోబోటిక్ హ్యాండ్స్ ని ఎప్పుడైతే ఇవి టచ్ చేస్తూ రాక్ని టచ్ చేస్తూ కిందకి వెళ్తుందో డ్రిల్ చేసుకుంటూ, మనకి ఆటోమేటిక్గా పైన మనకి సిస్టమ్ మీద అది ఏ రాక్ని పట్టుకుంటే ఆ రాక్ మెటల్ ఏంటి అన్నది మనకి పైకి కనిపిస్తుంది. ఐదర్ గోల్డా, ప్లాటినమా ఏంటి అన్నది పైకి కనిపిస్తుంది. సో ఆ లెవెల్లో మనకి దాని కోడింగ్ రాసి మీరు ఆ లెవెల్లో దాన్ని కట్ చేసి పైకి తీసుకురామంటే రోబోట్ తీసుకుని రావాలి. అంత అడ్వాన్స్డ్గా ఈ పోసాయి ప్రాజెక్ట్ని చేద్దాము అని చెప్పి నేను అనుకున్నా. బట్ అక్కడ నాకు టీమ్ సపోర్ట్ దొరకలేదు, ఎందుకంటే ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్, మిగతా వాళ్ళందరూ కూడా ఫారినర్స్. మీకు అప్పట్లో తెలుసు, కొంచెం చెప్పాలంటే అప్పట్లో రెసిషన్ కూడా కొంచెం ఉండేది, ఎందుకంటే యూరోప్ కాబట్టి. ఇండియన్స్ లేరు. అండ్ దే థాట్ దట్ వీఆర్ ద బ్లాక్ పీపుల్ కింద మనకి కొంచెం తక్కువగా చూసేవారు, ఇండియన్స్ లేకపోవడం వల్ల. అదే మనకి US కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనుకోండి, ఇప్పటికే వెల్ సెటిల్డ్ ఇండియన్స్ అక్కడ ఉన్నారు కాబట్టి దే కెన్ డూ ఇట్. సో ఆ తర్వాత ఇండివిజువల్ సైంటిస్ట్ కింద చేద్దాము అని చెప్పేసి ఆ జర్నల్ ఏదైతే ప్రాజెక్ట్ చేసామో దాని బేసిక్ జర్నల్ని IEEEకి పంపిస్తే అది బెస్ట్ పేపర్ కింద IEEEలో సెలెక్ట్ అయింది ఈ పోసాయి అనే ప్రాజెక్ట్. ఇందులోనే ఏంటంటే మలేషియన్ పీపుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, స్టూడెంట్స్, పాకిస్తానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇరానీ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇలా డిఫరెంట్ కంట్రీ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్కి డెప్త్ మటుకు నా దగ్గర ఉంది దీనికి, ఎందుకంటే దీని మీద నేను చాలా ఇయర్స్ ఆఫ్టర్ MSI ఇండియాకి వచ్చిన తర్వాత కూడా దీని మీద వర్కౌట్ చేశాను నేను చాలా ఇయర్స్. సో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే చేస్తా, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి చేయాలి ఈ ప్రాజెక్ట్ అన్నది నా డ్రీమ్. సో అది అయిపోయిన తర్వాత నేను అక్కడ ఆ ఎక్స్పోజర్ ఎప్పుడైతే నేను నాలెడ్జ్ గెయిన్ చేశానో ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ అసలు రోబోటిక్స్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని టైంలో నేను ఎంటర్ అయ్యాను ఇండియాకి ఆ డిగ్రీని తీసుకుని. వచ్చిన తర్వాత అనుకున్నా, ఇక్కడ రోబోటిక్స్ మీద ఈ సబ్జెక్ట్ మీద అసలు నాలెడ్జ్ లేదు. ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేట్స్లో కూడా 90% స్టూడెంట్స్కి అప్పుడు రోబోటిక్స్ అంటే తెలియదు, ఎందుకంటే సబ్జెక్ట్ కాదు అది బీటెక్లో కూడా.
సో ఆలోచించి ఏం చేశాను అంటే సరే మనం ఓన్గా ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి రోబోటిక్స్ మీద నేను అప్పట్లో ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ శ్రీరిద్ధి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ కంపెనీ స్టార్ట్ చేసాం. సో ఇన్స్టిట్యూట్ లాగా. అండ్ మా థీమ్ ఏంటంటే రోబోటిక్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి మార్కెట్లో. సో మేము అప్పుడు ఏం చేసాము అంటే స్కూల్స్తో టైఅప్ అయ్యి స్కూల్స్లో సెమినార్స్ ఇవ్వడము, స్కూల్స్లో రోబోటిక్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, స్కూల్స్లో అక్కడ ఉన్న స్కూల్స్ సరౌండింగ్స్లోని రోబోటిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, అంటే పిల్లలకి అవేర్నెస్ రావడం కోసం. ఇలాగ చాలా స్కూల్స్ అంటే నల్గొండ కవర్ చేసాము, హైదరాబాద్ కవర్ చేసాము, రాజమండ్రి కవర్ చేసాము, విశాఖపట్నం కవర్ చేసాం, తిరుపతి కవర్ చేసాం. ఇలా చాలా వరకు మాకు 2009 నుంచి 2012 వరకు చాలా వరకు కవర్ చేసాం. ఇది కవర్ చేసిన తర్వాత 2013లో నాకే వచ్చిన ఐడియా ఏంటంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ చేద్దామని చెప్పి అనుకున్నాం. 2013. సో లక్కీలీ అప్పుడు ఏంటంటే మనకి మీడియా సపోర్ట్ HMTV ఛానల్ అండ్ హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ వాళ్ళు మాతో కొలాబరేషన్ కి ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత రోబోజెనిక్స్ అని చెప్పేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం ఈ రోబోజెనిక్స్. సో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రోగ్రామ్ జరిగింది మ్యామ్. సో నేను పిల్లలకి ఏంటో ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేసాం, హౌ టు బిల్డ్ రోబోట్స్ అని చెప్పేసి. సో ఆ మెటీరియల్ ఏంటంటే డిఫరెంట్, అసలు రోబోటిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా ఎలక్ట్రానిక్స్ కనెక్ట్ అయ్యింది, ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలా కనెక్ట్ అయ్యింది, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ ఎలా తయారు చేయవచ్చు, ఇవన్నీ కూడా ఆ బుక్లో నేను మెన్షన్ చేశాను. సో పిల్లలకి అప్పట్లో నేను సీడీల రూపంలోని బుక్స్ రూపంలోని మెటీరియల్ కింద ప్రొవైడ్ చేసి వాళ్ళకి రౌండ్స్ కింద పెట్టేవాళ్ళం. అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని. అలాగే లెవెల్స్, కేటగిరీ లెవెల్స్ కూడా పెట్టాం మ్యామ్. ఇప్పుడు లెవెల్ 1లోనే ఏంటంటే గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 స్టూడెంట్స్ లెవెల్ 1లోకి వచ్చేవారు. లెవెల్ 2లోని గ్రేడ్ 7, గ్రేడ్ 8 వాళ్ళు లెవెల్ 2. లెవెల్ 3లోనేమో గ్రేడ్ 9, గ్రేడ్ 10 వాళ్ళు లెవెల్ 3లోకి వచ్చేవారు. 3 లెవెల్స్, 3 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉండేవి. ఇదేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ ఇదేంటంటే మనకి అప్పట్లో యాప్స్ కానీ ఆన్లైన్ కరెక్షన్స్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి లేవు. సో పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసాం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఈ సబ్జెక్ట్స్ మీదే వాళ్ళకి మనం క్వశ్చన్స్ అన్నది పిల్లలకి అడిగాం ఫస్ట్ రౌండ్లో. సో ఫస్ట్ రౌండ్లో ఫిల్టర్ అయిన పిల్లలకి మనం ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేసామో ఆ మెటీరియల్లోంచి వాళ్ళకి మనం మళ్ళీ క్వశ్చన్స్ అడిగాం. 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగాము. అండ్ ప్లస్ 10 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ మీద కూడా అడిగాం. అడిగి అందులో కూడా సెలెక్ట్ అయిన పిల్లల్ని ఏంటంటే జంబుల్ చేసాం, గ్రూప్స్ కింద జంబుల్ చేసాం. వాళ్ళకంటూ ఒక టైం ఇచ్చాం, ఒక 1-2 months గ్యాప్ టైం అన్నది ఇచ్చి వాళ్ళు ఓన్గా రోబోట్ని వాళ్ళు బిల్డ్ చేసుకుని ఫైనల్ డేస్కి తీసుకుని రావాలి. సో అప్పుడు ఆ కాంపిటీషన్ 2013లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది ఫైనల్ రౌండ్. దానికి అప్పట్లో ఐటీ మినిస్టర్ పొన్నా లక్ష్మయ్య గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారు, ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గ్రూప్స్ అందరికీ ఏంటంటే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క స్టాల్ ప్రొవైడ్ చేశారు HMTV వాళ్ళు. ఆ స్టాల్లో వాళ్ళ రోబోట్ని పెడితే ఈ జడ్జెస్ కింద వచ్చిన వాళ్ళు ఈ స్టాల్ దగ్గరికి వచ్చి వాళ్ళ క్వశ్చన్ అడిగేవారు, ఈ రోబోట్ని మీరు ఎలా తయారు చేశారు, రోబోటిక్స్ మెకానికల్కి, ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి ఎలా లింక్ అయింది, అంటే రిలేటెడ్ ఎలాగా అన్నది ప్రెజెంటేషన్ అడిగితే పిల్లలు దానికి ప్రెజెంటేషన్ ఇస్తూ ఆ రోబోట్ ఏదైతే ఉందో దాని వర్కింగ్ కండిషన్ లైవ్ మీడియాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ వర్కింగ్ కండిషన్ చూపించాలి. సో ఎవరి రోబోట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కింగ్ కండిషన్ చూపించింది అండ్ ఏ టీమ్ అయితే బెస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనం ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కింద డివైడ్ చేసి కాన్సలేషన్ ప్రైజెస్, అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం మేము. సార్ అయితే మీరు కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేశాను అన్నారు కదా, ఈ రోబోటిక్స్ మీద? ఈ రోబోటిక్స్ మీద అంటే మేము ఏదైతే స్కూల్స్తో కొలాబరేట్ అయి చేసామో వాళ్ళకి మనం మెటీరియల్ కింద మనం ఏంటంటే ఇప్పుడు మనకి యాప్స్ ఎలాగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాయో అలా 2012 నుంచి కూడా నేనంటూ ఒక బుక్ని రాశాను. దాన్ని అలా అప్డేటెడ్ వర్షన్స్ కింద అప్డేట్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనకి ఏంటంటే ఈ మీడియా పాయింట్ అంటే మనకి పబ్లిక్ డొమైన్ లోని ఇది బాగా నేమ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని. దీనికి కారణం ఏంటంటే మేజర్ మీడియా అంటే పేపర్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వల్ల బాగా నేమ్ వచ్చింది. కానీ అప్పట్లోనే మాకు దీని మీద ఫ్యూచర్ ఇదే అన్న విషయం నాకు 2005లో జాయిన్ అయినప్పుడే నాకు తెలుసు, MS జాయిన్ అయినప్పుడే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మొత్తం రూలింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలోకి రాబోతుంది అని. నేను అప్పట్లో చాలా మందికి చెప్పినప్పుడు అందరూ నవ్వుకునేవారు. బికాస్ వాళ్ళు ఎందుకు నవ్వుకునేవారు అంటే వాళ్ళ ఉద్దేశంలో స్వీడన్ అనే కంట్రీ ఒక యూరోపియన్ కంట్రీ,
అప్పటికే వాళ్ళ జీడిపి చూసుకుంటే మనకి టాప్ 3 కంట్రీస్లోని వరల్డ్లోని ఇది ఒక కంట్రీ. అంత రిచ్ కంట్రీ, అంత రిసోర్సెస్ ఉన్న కంట్రీ, అంత ఉన్నా బట్ ఆర్ పీపుల్ ఈస్ క్రేజీ అబౌట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, కెనడా ఇవే. సో అక్కడ చదువుకున్న వాళ్ళకు ఇచ్చే రెస్పెక్ట్ ఇక్కడ యూరోప్లో చదువుకున్న వాళ్ళకి వచ్చేది కాదు. ఆబ్వియస్లీ అప్పుడు తక్కువ ఉంది. కానీ మా ఉద్దేశంలో ఏంటంటే, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చదువుకున్నాను కాబట్టి అక్కడితో పోలిస్తే ఈ వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. ఎందుకంటే మీకు జర్మనీ, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, 10% థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో మనం నేర్చుకున్న దానికి, మనం ఖర్చు పెట్టిన దానికి మనకంటూ ఒక యూజ్ అన్నది ఉంటుంది, ప్రాపర్ యూజ్ అన్నది ఉంటుంది. సో అప్పటి నుంచి నేను అనుకున్న టార్గెట్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక రోబోట్ అన్నది ఉండాలి. అంటే ఇప్పుడు అంబానీ గారు ఎవరైతే సెల్ ఫోన్ని ప్రతి మనిషి చేతిలో ఉండాలి అని ఎలా అనుకున్నారో, నేను అలాగే ప్రతి ఇంట్లోనే రోబోట్ ఉండాలన్నది నా డ్రీమ్. అదే ఐదర్ మీకు హౌస్ మేడ్ కింద ఉండొచ్చు, లేకపోతే డాగ్ కింద, ఫన్నీ డాగ్ కింద. మనకి ఇప్పుడు స్ట్రెస్తో వస్తాము ఆఫీస్ నుంచి, ఆడుకోవడానికి మనకి ఏదైనా ఉందనుకోండి, డాగ్ లాగా మనకి రియల్ డాగ్ కాకపోయినా దాని రీప్లేస్మెంట్ డాగ్ లాగా ఉందనుకోండి, సో దట్ వీ కెన్ ఫీల్ రిలాక్స్డ్ అనమాట. సో అలాగ ప్రతి ఇంటికి రావాలి రోబోటిక్స్ అన్నది నా డ్రీమ్, 20 years నుంచి నా డ్రీమ్. సో దాని మీద వర్కౌట్ చేయడానికే ముందు అవేర్నెస్ పెంచడానికే నాకు ఇన్ని ఇయర్స్ టైం పట్టింది. తర్వాత మేము 2021లోని నేను మళ్ళీ రోబోటిక్స్ మీద కాంపిటీషన్ చేద్దాము, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ చేద్దాం అని చెప్పేసి భారత్ రోబోటిక్స్ ఒలింపియాడ్ అని చెప్పేసి దాని ట్రేడ్ మార్క్ తీసుకున్నాం. తీసుకుని నేషనల్ లెవెల్ కాంపిటీషన్ చేద్దాం అని చెప్పి వి స్టార్టెడ్ with the collaboration of some companies like Zoom Class, VR Tech Labs అని చెప్పి వి స్టార్టెడ్. అయితే అనుకోకుండా మాకు అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల ఈ గవర్నమెంట్ ఏంటంటే క్రౌడ్ పుల్లింగ్ ఉండకూడదు, కోవిడ్ ఎక్స్పాండ్ అయిపోతుంది దాంతో మేము ఈవెంట్ని స్టాప్ చేసాం. లేకపోతే అప్పటికే మేము మ్యాక్స్ పీపుల్కి రీచ్ అయ్యేటట్టుగా అందరికి, పబ్లిక్ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంతో కొంత మా సైడ్ నుంచి నాలెడ్జ్ అన్నది కంప్లీట్గా ఇచ్చి ఉండేవాళ్ళం. బట్ డిలే అయింది, కోవిడ్ వల్ల డిలే అయింది. సో ఈ మధ్యలోనే నేను వేరే వేరే కంపెనీస్లో వర్క్ చేయడము, బెంగళూరు బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేయడము, తర్వాత ఈ R&D డిపార్ట్మెంట్లో వర్క్ చేయడము, నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకోవడము, అంటే అడ్వాన్స్డ్ నాలెడ్జ్. అండ్ అది కాకుండా ఏంటంటే స్టూడెంట్స్కి ఇంకా నాలెడ్జ్ రావాలంటే స్కూల్స్లోని ముందు ఇన్నోవేషన్ ల్యాబ్ సెటప్లు చేసామనుకుంటున్నాం. సో దట్ వీ విల్ కవర్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం సెమీ కండక్టర్స్ కూడా మనం కవర్ చేయవచ్చు. డ్రోన్ టెక్నాలజీస్ని కూడా యూస్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మ్యామ్. ఇవన్నీ ఏంటంటే స్కూల్లో ఒకసారి ల్యాబ్ అన్నది ఉందంటే వీ కెన్ గివ్ అ ట్రైనింగ్ టు ద టీచర్స్, స్కూల్ టీచర్స్. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తే టీచర్స్ వాళ్ళ యొక్క కరికులం గ్యాప్ని చూసుకుని ఎక్కడ ఫిల్ చేయవచ్చో అక్కడ దీన్ని వాళ్ళు పెట్టుకుని రీప్లేస్ చేసుకుని పిల్లలకి ప్రాపర్ ట్రైనింగ్ అన్నది వాళ్ళు ఇవ్వచ్చు. అంటే అది హాలిడేస్లో అవ్వచ్చు, లేకపోతే వీకెండ్లో అవ్వచ్చు, వాళ్ళు అది స్కూల్ డిపెండ్స్ అనమాట. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాబ్ అంటే ఎలా ఉండాలి? అంటే ఒక రోబోటిక్ ల్యాబ్ అంటే ఇప్పుడు మనకి బేసిక్గా గ్రేడ్ 1 నుంచి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ని సప్లై చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే పేర్లు చెప్పను, ఎందుకంటే గూగుల్ సెర్చ్ చేసినా చాలా వస్తాయి మీకు. ఆ రోబోటిక్ కిట్స్ అన్న మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మీకు కనిపిస్తుంటాయి. యూ కెన్ బై అండ్ యూ కెన్ డూ ఇట్ యువర్ ఓన్. వీ కెన్ ప్రాక్టీస్ ఎందుకంటే అవి బేసిక్ నుంచి నేర్పిస్తాయి మీకు. అందులో ఆ మెటీరియల్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది, మీకు బుక్ లెవెల్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ని ఎలా చేయాలి అన్నది ఆ బుక్లో ఫొటోస్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి రోబోటిక్ కిట్లో కూడా మీకు ఉంటుంది. సో ప్రతి కిట్కి ఇది అవసరం అంటారా? ఇది ప్రతి కిట్కి అవసరం మేడం. ఎందుకంటే దీని మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవచ్చు. రేపొద్దున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళొచ్చా, లేదు కోర్ ప్లాట్ఫామ్ లైక్ మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ ఎందులోకి వెళ్ళినా ఏఐ అన్నది అల్టిమేట్ ద గోల్. ఎందుకంటే అదే రూలర్, అదే కింగ్ మొత్తం ఈ అన్ని ప్లాట్ఫామ్స్కి. ఇప్పుడు మీకు రోబోస్ట్ అని ఉంది సాఫ్ట్వేర్లో, మనకి ఆ రోబోస్ట్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం. ఇట్స్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు ChatGPT వచ్చింది, అదంతా కూడా మీకు ఇదే కదండి, మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే జాబ్ ఇవి రావడం వల్ల, ఏఐ రావడం వల్ల జాబ్ మార్కెట్ పడిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు, లాస్ అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ అది కాదు మేడం. ప్రాబ్లం ఏంటంటే ఏఐ మార్కెట్ ఇంకా జాబ్స్ని క్రియేట్ చేస్తుంది, జాబ్స్ని పోవడం అన్నది జరగదు.
అంటే అది ఒక రూమర్ అంటారా, లైక్ అది జస్ట్ రూమర్ అంతే. అంటే ఇప్పుడు వరకు ఉన్న ట్రెడిషనల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జావా, ఒరాకిల్, .NET ఇవన్నీ ఉన్నాయో, వాటి కన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్ అవుతుంది. కాబట్టి దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల, గైడెన్స్ లేకపోవడం వల్ల పబ్లిక్లోకి ఇలా వెళ్తుంది, ఇది వస్తే జాబులు పోతాయి అని చెప్పి. బట్ ఎనీ టైం ఒక రోబోట్ని మనం నడిపించాము అంటే ఖచ్చితంగా హ్యూమన్ హెల్ప్ లేకుండా రోబోట్ ముందుకు వెళ్దు. అందుకే మీకు రోబోటిక్స్లోని లాస్ ఉంటాయి, 3 లాస్ అని ఉంటాయి. ఏ రోబోట్ అయినా, అది హ్యూమనైడ్ రోబోట్ అయినా, మామూలు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసే రోబోట్ అయినా, ఏ రోబోట్ అయినా ఆ లాస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది మ్యామ్. అంటే లాస్ అంటే ఇప్పుడు ఏదైనా రోబోట్ మనం చెప్పిన ఏదైతే కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ ని రోబోట్ ఫాలో అవ్వాలి. అది రూల్ నెంబర్ 1 మాట. రూల్ నెంబర్ 2 ఏంటంటే రోబోట్ అన్నది హ్యూమన్ కి అట్ ఎనీ కాస్ట్ అది హార్మ్ అన్నది చేయకూడదు. అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 ఏంటంటే రోబోట్ సెల్ఫ్ డిఫెన్స్ దానికి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు సడన్ గా ఫైర్ అయ్యింది అనుకోండి, రోబోట్ హ్యావ్ టు సెన్స్, ఓ ఫైర్ అవుతుంది, సో నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఇది నా ప్రైమరీ టార్గెట్ అని చెప్పి అక్కడి నుంచి అది తప్పించుకోవాలి. అది అలా చేయగలిగితేనే, ఆ రోబోట్ అలా చేయగలిగితే రేపొద్దున్న హ్యూమన్స్ ని అవి కాపాడగలుగుతాయి ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి. సో దాని వల్ల హ్యూమన్స్ కి ఏం ప్రాబ్లం రాదు. సో ఇది 3 లాస్ అనేది రోబోటిక్స్ లో ఎవరైనా ఫాలో అవ్వాల్సిన లాస్ మేడం. సో ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఈ రోబోటిక్స్ అన్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక పార్ట్ మ్యామ్. దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ టూల్స్ లోకి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం అన్నది ఉంటుందన్నమాట. సో ఈ ఏఐని కరెక్ట్ గా వాడుకోవడం తెలిసినప్పుడు లైక్ వీ కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ వీ కెన్ యూజ్ ఇట్. దాన్ని కరెక్ట్ గా వాడుకోవడం తెలిసినప్పుడు ఇంకా మనం వండర్సే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి మీకు డిఫరెంట్ యాప్స్ ని వాళ్ళే డెవలప్ చేసేస్తున్నారు. అక్కడ పేరెంట్ సపోర్ట్ లేదు, టీచర్ సపోర్ట్ లేకుండా వాళ్ళు యాప్ని ఎలా డెవలప్ చేయగలుగుతున్నారు? బై యూజింగ్ ఏఐ టూల్స్. అంతే కదా మ్యామ్. ఇప్పుడు వాట్సాప్లో ఏఐ టూల్స్ అన్నది సెపరేట్ మీకు కనిపిస్తుంటుంది, కానీ ఎంతమంది స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఆ ఏఐ టూల్స్ని ట్రై చేశారు? వాట్సాప్లో ఎవరు ట్రై చేయరు, చూస్తారు. కానీ ట్రై చేయాలి అంటే ఏమో ఫోన్ హ్యాంగ్ అయిపోద్దేమో, లేకపోతే వాళ్ళు ఏమైనా హ్యాకింగ్ చేసేస్తారేమో అని భయం. సో సగం భయమే మనిషిని ఏంటంటే ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతుంది. ముందు ఆ భయాన్ని నుంచి ముందు మనం బయటపడితేనే మనం పబ్లిక్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి, ఇవ్వగలుగుతాం కూడా. సో ఇంత అంటే లైక్ రోబోటిక్స్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్లో చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా లైక్ ఐ హ్యావ్ టు గో బ్యాక్, ఐ హ్యావ్ టు లీవ్ అని ఎప్పుడైనా అనిపించింది? లేదు మ్యామ్. ఇప్పుడు మనం ఏదైనా ఇష్టం కొద్ది, ప్యాషన్ కొద్ది చేసాము అంటే మనకి ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయాలి అనే థాట్ అన్నది మనకి ఎప్పటికీ రాదు. నేనేంటంటే చదువుకోవడం కూడా ఇష్టం కొద్దే చదువుకున్నా. అంటే అది మార్కెట్లో డిమాండ్ ఉండే ప్రాజెక్ట్, డిమాండ్ ఉండే కోర్స్ అని నేను జాయిన్ అవ్వలేదు. నాకేంటంటే ఈ టెక్నాలజీస్ ఎక్కడో రేపొద్దున్న రూల్ చేస్తుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం కొద్దే ఆ రోబోటిక్స్ అనే ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు రోబోటిక్స్ అన్నది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ తీసుకొచ్చింది. ఫ్రమ్ గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 10 స్టూడెంట్స్ అందరికి, సిబిఎస్ఈ సిలబస్ ఉన్న వాళ్ళకి రోబోటిక్స్ అనేది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యాండేటరీ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ తీసుకొచ్చింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. సిబిఎస్ఈ స్కూల్స్ కరికులం ఉన్న వాళ్ళు చేయాలి అని చెప్పేసి. సో అందుకోసమే ఇప్పుడు దాని మీద అవేర్నెస్ అన్నది ఎక్కువ క్రియేట్ అయింది. ఈవెన్ పేరెంట్స్ కూడా స్కూల్ వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ వీఆర్ డూయింగ్ లైవ్ ప్రాజెక్ట్స్, స్టూడెంట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూస్ చేసుకుని ఎలాగా లైవ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను మొన్న ఏప్రిల్ మేలోని నేను సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేశాను వైజాగ్లోని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ బాసరా ఇంటర్నేషనల్ లీడ్ స్కూల్ అని ఉంది మ్యామ్, వైజాగ్ బేస్డ్ స్కూల్. ఆ స్కూల్లో నేను సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేశాం. సో స్టూడెంట్స్ మనకి తక్కువ మంది జాయిన్ అయిన ఆ సమ్మర్ క్యాంప్లో వాళ్ళు నేర్చుకున్నది టెక్నాలజీ చాలా ఎక్కువ నేర్చుకున్నారు. వీ కెన్ షో దర్ బైట్స్, ఎంత బాగా చెప్పారు అంటే స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత దానివల్ల వచ్చే యూజెస్ దగ్గర నుంచి జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అండ్ ఒక్క కిట్తోని ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో వాళ్ళకి నేను ఏం చెప్పాను, ఇది మీరు ఓన్లీ ఈ సమ్మర్ వరకే కాదు, మీరు ఒకసారి కిట్ని పర్చేస్ చేసిన తర్వాత కుదిరితే డేకి అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ కిట్ మీద వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఒక్క కిట్తో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు మ్యామ్. అది 50 చేయొచ్చు, 100 చేయొచ్చు. అలా మనకు మార్కెట్లో
డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనకి డిఫరెంట్ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ట్రై చేయండి. ఎంత ట్రై చేస్తే ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఎందుకంటారు అంటే, ఇలాగ ఈ చిన్నప్పుడు ఈ గ్రేడ్ 5 నుంచి ఇలాగ పిల్లలు ప్రాక్టీస్ చేసే కొద్ది దే విల్ బికమ్ ద వండర్ స్టూడెంట్స్. అంటే బీటెక్ రేంజ్కి వచ్చేటప్పటికే దే విల్ గెట్ ద ప్యాకేజెస్ ఆఫ్ 1 CR మినిమం ప్యాకేజెస్. ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నంత ప్యాకేజ్ మీకు ఏ సెక్టర్లోనే లేదు. ఎందుకంటే ఇట్స్ అ డిమాండెడ్ కోర్స్, వెల్ డిమాండెడ్ కోర్స్. ఇప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ నేర్పించే వాళ్ళు కూడా మీకు మార్కెట్లో లేరు. ఈవెన్ బీటెక్ కాలేజెస్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఒక సబ్జెక్ట్, ఒక స్పెషలైజేషన్. లైక్ ఈసీఈ, ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎలాగో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒక స్పెషలైజేషన్. బట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి కదా. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ట్రైనర్స్ ల్యాక్ అన్నది జరుగుతుంది మ్యామ్. ట్రైనర్స్ లేరు ఇక్కడ. మెయిన్ మన ఇండియా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే ట్రైనర్స్ లేకపోవడం. సో దీనికి మేమేమో ఆల్టర్నేట్ ఏమో ఆలోచిస్తున్నామంటే, మాకున్న నాలెడ్జ్ తోని ఈ బీటెక్ ఫ్రెషర్స్ ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు బీటెక్ ఫ్రెషర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ మార్కెట్లో సెర్చింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ అన్నది మనమే, వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేసి, ఒక సర్టిఫికేట్ అన్నది మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్స్లో రోబోటిక్స్ కోచెస్ కింద ప్లేస్ చేద్దామని. సో అలా ప్లేస్ చేస్తే మనం గవర్నమెంట్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. యాజ్ అ టీచర్స్ కింద, రోబోటిక్స్ ట్రైనర్స్ కింద, రోబోటిక్స్ కోచెస్ కింద మీకు వాళ్ళకి రోబోటిక్స్ నాలెడ్జ్, టెక్నాలజీ వచ్చిందంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలరు. ఏ సబ్జెక్ట్ అయినా మల్టిపుల్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు చెప్పగలరు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ బీటెక్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్? బీటెక్ అయినా కాదు, బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ఈవెన్ ఆర్ట్స్ బిఏ చేసిన వాళ్ళని ఎలిజిబుల్. ఎందుకంటే ఫోన్ వాడుతున్నారు అంటే వాళ్ళకి ఆ మాత్రం ఈ మాత్రం టెక్నాలజీ మీద గ్రిప్ ఉంటేనే వాళ్ళు ఫోన్ వాడగలుగుతారు. సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద టెక్నాలజీస్, హౌ టు యూజ్ ద టెక్నాలజీ and how to teach the technology to the students. So ante meer inta mandiki opportunity ichi you want to place them in lakhs of schools. Mana Andhra Telangana lo schools lo meer join cheyali, India lo kuda place cheyochu ma'am. ఎందుకంటే పే చేయడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా రెడీగా ఉన్నాయి. యాక్చువల్లీ దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ యూత్ కి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ దగ్గర ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు జాయిన్? ప్రొసీజర్ అంటే మ్యామ్, ఇప్పుడు మా కంపెనీ ఒక నెంబర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం మ్యామ్. ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి వాట్సాప్ చేస్తే వి విల్ టాక్ టు దెమ్. ఎందుకంటే ఇది నేను ప్రెసెంట్ ఇంకా నేను గవర్నమెంట్ దగ్గర కూడా ఈ ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాను. ప్రైవేట్ గా చేయడమే కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ త్రూ చేసామనుకోండి. సో ఏంటంటే మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ని ప్లేస్ చేయగలిగితే మనం జాబ్ మార్కెట్ 90% తగ్గించవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా మినిమం ప్యాకేజ్ అన్నది వస్తుంది మ్యామ్. మినిమం 35K నుంచి 50K, 1 lakh అకార్డింగ్ టు దర్ టాలెంట్ బట్టి వాళ్ళకి ప్యాకేజ్ అన్నది. అంటే ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది ఇది వ్రాస్ట్ సబ్జెక్ట్ మ్యామ్. దీనికి కోర్స్ అంటూ ఏమి ఉండదు. ఓకే, టైం పీరియడ్ అంటూ ఏం లేదు. నేర్చుకోవాలంటే ఇంకా అలా కంటిన్యూస్ గా ఇయర్స్ నేర్చుకోవచ్చు. లైక్ మీరు పెట్టిన టైం పీరియడ్ ఏమన్నా? ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే స్టూడెంట్స్ కిడ్స్ కి ఏంటంటే గ్రేడ్ 3 నుంచే నేను స్టార్టింగ్ చేసాను ట్రైనింగ్ ఇవ్వడం అన్నది, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అన్నది. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ క్లిప్స్ మేము చేసిన మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చూపిస్తాము. మీరు అది ప్లే చేయండి, మీకు అర్థం అవుతుంది స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారు అని. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నది స్టూడెంట్స్ చేస్తారు మ్యామ్. సో వాళ్ళు ఏంటంటే అది ఒకటి చేశారనుకోండి, తర్వాత దీనికనే అడ్వాన్స్ కిట్ కొనుక్కొని
దాని మీద ఇంకా ప్రాజెక్ట్స్ చేయొచ్చు కదా అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో ఆ స్టూడెంట్స్ నన్ను రోజు అడుగుతుంటారు. మాకంటూ ఒక గ్రూప్ ఉంది స్టూడెంట్స్తో. ఆ గ్రూప్లో నేను యాడ్ అయ్యి ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు పేరెంట్స్ కూడా నాకు కొన్నిసార్లు నాకు పంపిస్తుంటారు, సార్ ఈ టెక్నాలజీ కొత్తగా వచ్చింది కదా, ఇది మన పిల్లలకి నేర్పిస్తే ఎలా ఉంటుంది. సో నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాం స్టూడెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి పాయింట్ని కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి సొల్యూషన్ అనేది నేను మా టీం వెతుకుతాము. యాక్చువల్లీ దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఈ ఫోన్స్ ఇవన్నీ పక్కకు పెట్టి పిల్లలు కూడా వాట్ ఈస్ ద రియాలిటీ అనేది నేర్చుకుంటారు. ఎలా ఇప్పుడు ఫోన్ నుంచి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలకి రోబోటిక్స్ మీద ఎడిక్ట్ అయ్యేటట్టుగా మనం చేసాం అనుకోండి, ఇదేంటంటే రోబోటిక్స్ ఇంట్రెస్ట్ గా చేస్తారు. అండ్ ఇది చేయగలిగిన వాళ్ళు యాప్ డెవలప్మెంట్ ఈజీగా చేయగలుగుతారు. యాప్ డెవలప్మెంట్ చేయగలిగారంటే మొత్తం ఫోన్ అంతా ఐఫోన్తో సహా అన్ని వాళ్ళ చేతిలో ఉన్నట్టే కదా మేడం. అదే కదా, అంత వాళ్ళకి అంత టాలెంట్, మల్టిపుల్ టాలెంట్స్ అన్నది బయటకు వస్తాయి. మళ్ళీ అంత ఈ వేరే దాంట్లో ఫోకస్ అనేది తగ్గుతుంది. లైక్ ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ టూ మచ్ అయిపోయింది కదా లైక్ నవ్ డే స్టూడెంట్స్ కి. సో ఈ 6th నుంచి 10th అనేది మీరు స్టార్ట్ అయిపోయిందా? స్కూల్స్ లో స్టార్ట్ అయిపోయింది, బట్ ట్రైనర్స్ ఇంకా కావాలి. 6th to 10th అనే కాదు మ్యామ్, మా టార్గెట్ ఫ్రమ్ grade 3 నుంచి grade 10 వరకు. ఓకే, 3rd క్లాస్ వాళ్ళు అర్థం చేసుకోగలరా? ఈజీగా మ్యామ్, ఎందుకంటే వాళ్ళకి మేము 3rd క్లాస్ వాళ్ళకి కోడింగ్ నేర్పించాం. ఓకే, వాళ్ళకి నాన్ కోడింగ్ కిట్స్ మీద ముందు ప్రాక్టీస్ చేపిస్తాం. సో 5th grade నుంచి కోడింగ్ అనేది నేర్పిస్తాం. అంటే కోడింగ్ లో కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్స్ ఉన్నాయి మ్యామ్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్క్రాచ్ అన్నది అదొక టైప్ ఆఫ్ కోడింగ్ మ్యామ్. అంటే అది పిక్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ కోడింగ్ అనమాట. అంటే రోబోట్ ఇలా ముందుకు మూవ్ అవ్వాలి అంటే ఇలా డ్రాగ్ చేస్తాం అనమాట. మూవ్ అనే స్టెప్ డ్రాగ్ చేస్తాం. తర్వాత రోబోట్ హ్యావ్ టు టర్న్ రైట్ అంటే దాన్ని రైట్ సైడ్కి ఇలా డ్రాగ్ చేస్తాం. సో అకార్డింగ్ టు ఆ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ దాన్ని బట్టి మనకు ఆ రోబోట్ అనేది మూవ్ అవుతుంది. దీన్ని స్క్రాచ్ కోడింగ్ అంటారు మ్యామ్. అలాగే స్క్రాచ్ కోడింగ్ ఉంది, C++ కోడింగ్ ఉంది, తర్వాత పైథాన్ కోడింగ్ ఉంది, రాస్బెర్రీ పై కోడింగ్ ఉంది, ఆర్డినో కోడింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోటిక్స్ కోడింగ్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే, అయితే 5th క్లాస్ బిలో వాళ్ళకి మేము నాన్ కోడింగ్ నేర్పిస్తాం. సో ఈ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఎంత ఈజీ, ABCD ఎలాగో A అంటే ఆర్టిఫిషియల్, I అంటే ఇంటెలిజెన్స్, అంతే. ఇది సింపుల్ గా చెప్పొచ్చు మ్యామ్. ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. ఇది అందరూ నేర్చుకునేదే. మీకు వెరీ సింపుల్. మీరు ఫోన్ ఎలా ఆపరేట్ చేస్తున్నారు మీకు ఐడియా ఉంటుంది. నోకియా ఫోన్స్ ఉన్నప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ లేవు. బట్ పబ్లిక్ ఎలా కన్వర్ట్ అయ్యారు నోకియా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్కి? యాప్స్ని ఎలా యూస్ చేయడం నేర్చుకున్నారు, UPI యాప్స్ని ఎలా యూస్ చేస్తున్నారు. ఇది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా యూస్ చేస్తున్నారు. అంటే టెక్నాలజీ అన్నది అంత సింప్లైజ్డ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేయడం మొదలు పెట్టారు. సో ఈ అవేర్నెస్ ఇంకొక 5 years పోయిందనుకోండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందరికీ చేతిలో ఒక టూల్ అయిపోద్ది అంతే. ఇట్స్ సింపుల్ యాజ్ దాని మీదే మాలాంటి ఎక్స్పర్ట్స్ చాలామంది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా ఎంత వర్క్ అయితే అంత సింప్లిఫైజ్డ్ చేయాలని చెప్పేసి. సో ఏఐలో ఉన్న మేజర్ టైప్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి బోల్డ్ అండ్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మ్యామ్. మనకి యాప్ డెవలప్మెంట్ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక టూల్. ఇప్పుడు పిల్లలు ఎవరైతే యాప్స్ ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు AI టెక్నాలజీస్ ని యూస్ చేసి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ లో కూడా మీకు AI టూల్స్ అన్నది కనిపిస్తుంటది. అలాగే రోబోటిక్స్ అన్నది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు పిల్లలకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే నాలెడ్జ్ లేకుండా మనం ఏమి చేయలేము, వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు మ్యామ్. ఇప్పుడు పిల్లలు అందరూ ఏంటంటే మొబైల్ యూస్ చేస్తున్నారు, కానీ మొబైల్ గ్యాడ్జెట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకి తెలియదు. అంటే ఏ బ్యాటరీ యూస్ చేస్తాం, అది లిథియం బ్యాటరీయా, ఏ బ్యాటరీ యూస్ చేస్తాం, దాని పవర్ ఎంత అది తెలియదు. దానికి యూస్ చేసే ఛార్జర్ అది ఎంత అది దాని గురించి తెలియదు. తర్వాత మనం యూస్ చేసే స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ గురించి దానికి తెలియదు. ఎంతసేపు ఏంటంటే స్క్రీన్ పగిలిపోయిందా, ఓకే దీనికి పగలకుండా ఉండాలంటే ఎలిఫెంట్ గ్లాస్, గొరిల్లా గ్లాస్ ఇవి తీసుకెళ్ళి వేయించుకోవాలి, ఇది మాత్రమే తెలుసు. కానీ ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు గూగుల్ చేస్తే వాళ్ళకి మొత్తం ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే జస్ట్ ద బేసిక్ లెర్నింగ్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ అని చెప్పి కొడితే మీకు బేసిక్ దగ్గర నుంచి ప్రతిదీ మీకు ఉంది ఆల్రెడీ గూగుల్లో. కాకపోతే
పిల్లలకి ఏంటంటే ఆ టర్మినాలజీ అన్నది అర్థం కాదు కాబట్టి దానికి ఐదర్ పేరెంట్ కానీ టీచర్ కానీ నేర్చుకుని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసమే ఇప్పుడు మా ప్రయత్నం అంతా కూడా. సో నేను టీచ్ ద స్టూడెంట్ కన్నా టీచ్ ద టీచర్ అంటున్నాం. అంటే ట్రైన్ ద టీచర్, ట్రైన్ ద ట్రైనర్స్ అని అంటారు కదా మ్యామ్, అలాగే ట్రైన్ ద టీచర్. ముందు టీచర్స్కి మనం ట్రైన్ చేసాము అనుకోండి, ఇప్పుడు పిల్లల దగ్గర నేను పిల్లలకి నేర్పించే దానికన్నా టీచర్స్ పిల్లలకి నేర్పించేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దే నో, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్కి ఎలా నేర్పించాలి, ఏ అంటే యాపిల్, బి అంటే బాయ్, సి అంటే క్యాట్ అన్నది ఎలా నేర్పించాలన్నది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చేసి చూపించి నేర్పిస్తారు. ఈవెన్ అంటే ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలన్న మీ థాట్ ఎలా వచ్చింది? అంటే ఇంతమందికి టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి, స్కూల్స్ లో ప్లేస్ చేయాలి. అది థాట్ ఎలా వచ్చింది అంటే, నేను పిల్లలకి రోబోటిక్స్ మీద డిఫరెంట్ క్యాంప్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తున్నప్పుడు టీచర్స్ని నేను అబ్జర్వ్ చేశాను. అంటే పిల్లలతో పాటు వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వచ్చేవారు. సార్ మాకు మీరు నేర్పించారు అనుకోండి, మాకు ఎక్స్ట్రా యాక్టివిటీ కింద మేము పిల్లలకి నేర్పిస్తాము కదా అని చెప్పి. సో వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ నేను చూసి, సో టీచర్స్కి కూడా మనం నేర్పిస్తే బెటర్గా ఉంటుంది. రేపొద్దున ఇన్ని స్కూల్స్, ఇంతమంది స్టూడెంట్స్కి మా ఒక్క కంపెనీ లేకపోతే ఒక 10 కంపెనీస్ కలిసినా మేము ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది టీచర్స్కి నేను ట్రైన్ చేయలేము. అవును. సో ఎప్పటికైనా సరే ఒక టీచర్స్కి మనం ట్రైన్ చేసాం అనుకున్నాం. సో ఎంటైర్ ఇప్పుడు ఒక స్కూల్లో ఒక 10 టీచర్స్కి ట్రైన్ చేస్తే ఒక్కొక్క టీచర్ అట్లీస్ట్ ఒక 50 స్టూడెంట్స్ని మేనేజ్ చేయగలిగిన 500 స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ట్రైనింగ్ చేయొచ్చు కదా మ్యామ్. అండ్ అకార్డింగ్ టు వాళ్ళ కరికులంలోని దీన్ని వన్ ఆఫ్ ద పార్ట్ కింద చేసి వాళ్ళు వీకెండ్లోనూ ఎప్పుడోకప్పుడు ఆఫ్టర్ స్కూల్ అవర్స్లోనూ ఈ క్లాసెస్ లాంటిది వాళ్ళు కండక్ట్ చేసి పిల్లలకి నేర్పించారనుకోండి, కొత్త టెక్నాలజీ నేర్పించినట్టుగా అవుతుంది. అంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అన్నది మనిషికి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో మెంటల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మెంటల్ యాక్టివిటీని కవర్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి ఏఐ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్లా రోబోట్స్ ఉన్నాయి, టెస్లా వాళ్ళ కార్స్ ఉన్నాయి. ఇప్పుడు టెస్లా కార్స్ మీకు వితౌట్ హ్యూమన్స్ దే ఆర్ రన్నింగ్, బట్ వాళ్ళు ఎలా అవి రన్ చేయగలుగుతున్నారు? బై యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసి వాళ్ళు రన్ చేయగలుగుతున్నారు. రేపొద్దున మీకు స్కైలోని మీకు వితౌట్ డ్రైవర్లెస్ కార్స్ స్కైలో కూడా మీకు వెళ్తాయి. మీకు ఆ టెక్నాలజీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్పాన్లో మీకు వచ్చేస్తే ఒక 5-10 yearsలోనే, పెద్ద వింతేం కాదు. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకునే వస్తాయి. సో ఆ స్థాయికి వచ్చింది అంటే మీకు కింద లెవెల్ క్యాండిడేట్ కూడా దాని మీద నాలెడ్జ్ ఉంటేనే కదా మ్యామ్. సో అందులో ఒక టీమ్ మెంబర్ కింద అవ్వగలుగుతారు. టీమ్ అంటే నాట్ ఓన్లీ ద డెవలపర్స్, నాట్ ఓన్లీ ద సైంటిస్ట్, నాట్ ఓన్లీ ద ఆటోకాడ్ డిజైనర్స్, నాట్ ఓన్లీ ద ప్రోగ్రామర్స్. టీమ్ అంటే ఈవెన్ లేబర్ వాళ్ళు కూడా టీంలోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అసెంబుల్ చేస్తే కానీ ఒక కార్ అనేది బయటకు రాదు కదా మ్యామ్. ఈవెన్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుందా? వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇస్తాం మనం. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటేనే కదా. ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆ ఇంజనీర్ సబార్డినేట్కి ఏం చెప్తాడు, పలానాది పలానా పార్ట్తో అసెంబుల్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అసెంబుల్ చేయాల్సిన బాధ్యత ఎవరు? ఈ కన్సర్న్ పర్సన్ అసెంబుల్ చేయాలి. ఇది అసెంబుల్ చేయాలంటే బేసిక్ నాలెడ్జ్ దాని మీద లేకుండా అయితే అసెంబ్లింగ్ అనేది చేయలేరు. సో సిరి కానీ, అలెక్సా కానీ, చాట్‌జిపిటి కానీ ఇవన్నీ ఏ కిందకి వస్తాయి కదా. సో ఇవి మనకి సేఫేనా? సేఫ్ మ్యామ్, 100% సేఫ్. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా డెవలప్ చేయొచ్చు మ్యామ్. ఇంకా ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. దీని అడ్వాన్స్ టూల్స్ ఆల్రెడీ మీకు నాట్ ఓన్లీ ఇండియా, మీకు వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ దీని మీద అడ్వాన్స్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. మనకి దగ్గర ఏంటంటే కొంచెం టైం పడుతుంది కానీ, బట్ ప్రాపర్ మేనర్లోనే మన వాళ్ళు సెక్యూరిటీగా మన వాళ్ళు దించుతారు. అంటే ఇప్పుడిప్పుడే టాటా వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ మన ఇండియాలో ప్రమోట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఎంత ఉండబోతుంది అన్నది. మోర్ దెన్ ఒక కంపెనీ CEO నాతో అంటే బయటికి చెప్పారనమాట, ఒక ఆర్టికల్లో వచ్చింది. అది 100 trillion బిజినెస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 5 to 10 years మధ్యలో జరుగుతుంది. అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ మొత్తం హోల్ మార్కెట్ అంతా కూడా మ్యాక్స్ అంటే అన్ని కంట్రీస్ కలిపితే వచ్చే రెవెన్యూ 70 trillion ఉంది. కానీ ఆయన అంచనా ఏంటంటే, నాకు ఇది ఒక సైంటిస్ట్ చెప్పారు, ఆయన అంచనా ఏంటంటే ఆయనకి 100 trillion బిజినెస్ జరుగుతుంది ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈ సెమీ కండక్టర్స్లోనే మాత్రమే అంటున్నారు. అంటే ఇంక మిగతా ఫీల్డ్స్ ఏవి కలపకుండా
ఈ 2 ఫీల్డ్స్లోనే 100 ట్రిలియన్ బిజినెస్ జరుగుతుంది అంటే ఆలోచించండి. సో కరెంట్లీ ఏ అప్లికేషన్స్ అనేది మన తెలుగు వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? మన యాక్చువల్లీ చెప్పాలంటే మన వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఇష్టపడతారు మ్యామ్. అంటే కొత్త టెక్నాలజీస్ని వాళ్ళు చాలా ఇష్టపడతారు. టాలెంటెడ్ మన పీపుల్, మన స్టూడెంట్స్ హై లెవెల్ టాలెంటెడ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కొదవలేదు, కాకపోతే సపోర్ట్ లేదు. మన వాళ్ళకి సపోర్ట్ లేదు, అవేర్నెస్ లేదు. ఫస్ట్ మనం అవేర్నెస్ అన్నది చైల్డ్హుడ్ నుంచి వాళ్ళకి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయగలిగాం అనుకోండి మ్యామ్. సో దట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ వేలోనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోనే వెళ్తారు కాబట్టి దే విల్ బికమ్ ద టాప్ సైంటిస్ట్. మనం వండర్ కూడా అవ్వక్కర్లేదు. ఇంకొక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కొన్ని వందల మందిని క్రియేట్ చేయవచ్చు టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు పేరెంట్కి దీని మీద ముందే అవేర్నెస్ అన్నది రావాలి మ్యామ్. పేరెంట్కి తెలియాలి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే యూజెస్ ఏంటన్నది టీచర్కి పేరెంట్కి తెలిస్తే ఆబ్వియస్లీ అది స్టూడెంట్ దాకా రీచ్ అవుతుంది. అంతే కదా మ్యామ్. ఇప్పుడు ఐటీ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఐటీ ఇంజనీర్స్ సి లాంగ్వేజ్ అనో, ఒరాకిల్ అనో, ఎస్క్యూఎల్ అనో, బ్యాక్ ఎండ్ సర్వర్ అనో, ఆర్కిటెక్ట్ అనో, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని వాళ్ళు ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏఐ వల్ల వచ్చే యూజెస్ ఏంటి అన్నది. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పాలి, అరే ఫ్యూచర్ అంతా కూడా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రూల్ చేయబోతుంది నాన్న. సో యూ హ్యావ్ టు లెర్న్. దీన్ని నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయి. బేసిక్ నాలెడ్జ్ దీని మీద ఉందనుకో, రేపొద్దున నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో దీనికి కావాలంటే ఇంప్లిమెంటేషన్కి నీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి, అంటే మనం ఫోర్స్ చేయకూడదు. ముందు పిల్లలకి ఇలాగ చెప్పి తీసుకొచ్చామనుకోండి, వన్స్ వాళ్ళు ఒక రోబోట్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలి అన్నది యాజ్ అ ట్రైనర్స్ కింద మాకు తెలుసు ఎలా చేయొచ్చు. సూపర్ ఉంటుంది. లైక్ చాలా మంది అంటున్నారు కదా, లైక్ ఏఐ వల్ల ఫ్యూచర్, ఐటీ ఫ్యూచర్ అనేది ఉండదు. అది రాంగ్ మ్యామ్. రెండు కూడా మీకు ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్ టైప్ ఫీల్స్ మ్యామ్. ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. ఎందుకంటే మీకు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే అది కూడా కోడింగ్ మీద రన్ అవుతుంది. దానికి కూడా కోడర్స్ అంటే బయటికి మనకి దానికి కోడింగ్ టెక్నాలజీ బయటికి కనిపించకపోవచ్చు, కానీ బ్యాక్ ఎండ్ లోనే మీకు కోడింగ్ అన్నది రన్ అవుతుంది. సో చేయాలి, అది కూడా ఒక హ్యూమనే చేయాలి. ఇట్స్ నాట్ అ రోబోట్. రోబోట్ రన్ అవ్వాలంటే ఒక హ్యూమన్ దానికి కమాండ్ ఇస్తేనే కదా మ్యామ్ ఆ రోబోట్ అనేది రన్ అవుతుంది. సో నేను దీనికి కంప్లీట్ గా ఏకీభవించింది. రెండు కామన్ ఫీల్డ్స్, రెండు దగ్గర ఫీల్డ్స్. నేను యాజ్ చెప్పినట్టుగా ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్ కింద టైప్. సో ఎందుకంటే ఈ జావా కోడింగ్ ఇవన్నీ అది చేస్తుంది కాబట్టి వాళ్ళకి థాట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈ కోడర్స్ ఇంకా దీని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంకా వాళ్ళు ఇంకా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కోడింగ్ లో వీళ్ళు ఎక్స్పర్ట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ కూడా వీటి నుంచే వచ్చింది. ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ నుంచే ఇంకొక ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ అవుతుంది మ్యామ్. ఎవరు కూడా దాన్ని సెపరేట్గా క్రియేట్ చేయరు. ఆల్రెడీ క్రియేటెడ్ దాన్ని ఎలాగా దాన్ని మనం యూస్ఫుల్ చేయాలి, ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన ఉంటుంది. కానీ కొత్తగా ఏదో సృష్టించాలి అంటే ఇప్పుడున్న జనరేషన్లో అది అసాధ్యం. సో ప్రతి పర్సన్ కి అవేర్నెస్ అనేది రావాలి. వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ రోబోటిక్స్ అన్నది పిల్లలకి తెలియాలి. ఇది తెలియాలి కాబట్టి నేనేంటంటే ఈ స్కూల్స్తో టైఅప్ అయ్యి సమ్మర్ క్యాంప్స్ చేయడం కానీ, లేకపోతే రోబోటిక్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే రోబోటిక్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాములు క్రియేట్ చేయడము, రోబోటిక్స్ మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, రోబోటిక్స్ మీద రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయడము, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే కేవలం ముందు రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఇంకోటి మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు లైక్ కిడ్స్ వేర్ సో హ్యాపీ ఆ రోబోటిక్ అది చేసినప్పుడు, లైక్ వాళ్ళ ఫేస్లో లైక్ సాధించాను అని హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. లైక్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేర్చుకోవాలి యాక్చువల్లీ. పేరెంట్స్, మీరు అన్నట్టు పేరెంట్స్, టీచర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు నో యాక్చువల్లీ. దట్స్ గ్రేట్ థాట్ అండి. అంటే మీరు ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. లైక్ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా కాస్ట్ కానీ ప్రైజెస్ కానీ ఎలా ఉంటాయి? అవన్నీ కూడా ఇప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అనుకోండి, మా ఫోన్ నెంబర్స్. సో వీ విల్ రివీల్ దెమ్. ఎందుకంటే మేము ఇప్పుడు ఏంటంటే మా ఇంటెన్షన్ మనీ మేకింగ్ అన్నది ఇంటెన్షన్ కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్లో ఏదైతే ల్యాక్ ఉందో ఈ జాబ్స్ని ఫిల్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ కింద పెట్టుకున్నాం టార్గెట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం మార్కెట్లో. అది స్టూడెంట్ కావచ్చు, టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు. ముందు ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాతే మనం ప్రాపర్ ట్రైనింగ్ అన్నది
స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతాం. దానికి ఎంత ఛార్జ్ చేయాలన్నది, కాకపోతే మినిమం ఛార్జెస్ ఉంటాయి మేడం ప్రతిదీ కూడా. సో అది గవర్నమెంట్తో టైప్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వాలా, లేకపోతే స్పెషల్గా ఏమైనా మా ఇన్స్టిట్యూట్స్ని యూస్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలా అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ వీ విల్ డిసైడ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 month. సో ఇంకోటి మీరు అన్న రోబోటిక్లో నాన్ కోడింగ్ రోబోటిక్స్ ఉంటాయి. సో అవి అందరికి అవైలబుల్లో ఉంటాయా? లైక్ దాని ప్రైజెస్ ఎంత ఉంటుంది? మేము అందరం బై చేయొచ్చా మా కిడ్స్ కోసం? యాక్చువల్లీ నాన్ కోడింగ్ రోబోట్స్ అన్నది మీకు 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. మీకు ఓన్లీ అమెజాన్ ప్లాట్ఫామ్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్, ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మీరు రోబోటిక్ కిట్స్ అని చెప్పి సెర్చ్ ఇంజిన్లో మీరు కొడితే మీకు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మోడల్ రోబోట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. 1500, 2000, 2500 మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు 2500 రూపీస్ కిట్ మీరు తీసుకున్నారనుకోండి, సో ఆ కిట్తోని మీరు ఒక 30 ప్రాజెక్ట్స్ చేయొచ్చు, 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అలాగే మీరు 5000 రూపీస్ కిట్ ఉన్న కిట్ని తీసుకున్నారనుకోండి, యూ కెన్ డూ 50 to 60 ప్రాజెక్ట్స్. సో కాస్ట్ పెరిగే కొద్ది ప్రాజెక్ట్స్ రేట్ కూడా మీకు పెరుగుతుంది అన్నమాట. సో ఈ నాన్ కోడింగ్ ఎవరైనా చేయొచ్చు. నాన్ కోడింగ్ మీరు అన్నట్టు రోబోటిక్ కోడింగ్ వెళ్తే దానికి కంపల్సరీ ఒక ట్యూటర్ అనేది ఉండాలా? కోడింగ్కి వెళ్తే ఇప్పుడు స్క్రాచ్ అనేది నాలెడ్జ్ లేదనుకోండి, స్క్రాచ్ కోడింగ్ దగ్గర నుంచి మనం నేర్పించాలంటుంది. సో అప్పుడు మనకి ట్యూటర్ అనే వాళ్ళు అవసరం ఉంటుంది ఖచ్చితంగా. బట్ అది కూడా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది, ఆ స్క్రాచ్ కోడింగ్ అనేది దొరుకుతుంది. కాకపోతే నేను ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నేర్చుకునే దానికి దీనికి డిఫరెన్స్ అన్నది ఉంటుంది మ్యామ్. ఎందుకంటే ఫ్యాక్ట్, వీఆర్ సేయింగ్ ద ఫ్యాక్ట్స్. సో ఈ ఏ అనేది జాబ్స్ ని తీసేస్తుంది అని అది కేవలం రూమర్ మ్యామ్, కంప్లీట్ రూమర్. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అంటుంటారు, స్పోర్ట్స్ అన్నది దాంట్లో నువ్వు ఉన్నావంటే నీకు స్పోర్ట్స్ కోటాలో నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి. అది ఏంటి మీకు అంటే స్పోర్ట్స్లో ఏదో ఒక స్పోర్ట్స్లో మీరు ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటేనే కదా మీకు ఆ సర్టిఫికేట్ని యూస్ చేసుకుని గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలాగే మీరు రేపు పొద్దున్న ఏ జాబ్కైనా వెళ్ళాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకంటే ఒక సర్టిఫికేట్ ఉందనుకోండి, ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ జాబ్స్, ఫ్యూచర్ జాబ్స్. అంటే ఈ టెక్నాలజీ మీద కూడా వీడికి నాలెడ్జ్ ఉంది అంటే వీడికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చినా వీడికి అర్థం అవుతుంది. సో ఫ్యూచర్ అంతా అదే ఉంది కాబట్టి లైక్ ఏఐ త్రూ మనం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఫీల్డ్కి ఇది రిలేటెడ్ మ్యామ్. మెకానికల్కి ఇది రిలేటెడ్, ఎలక్ట్రికల్కి రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్కి, లాస్ట్కి సివిల్కి, ప్రతిది కూడా రిలేటెడ్ మ్యామ్. సో ఏఐ అనేది మన డైలీ లైఫ్లో అన్ని పనులకు కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి దానికి ఏఐ అన్నది హెల్ప్ అవుతుంది. సో ఏఐ వెపన్స్ కానీ ఫేషియల్ రికగ్నైజేషన్స్ వీటి వల్ల డేంజర్ అని అంటారు కదా, లైక్ అదేం లేదు మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ని యూస్ చేసి మ్యాన్ పవర్ని తగ్గిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే మ్యాన్ పవర్ అంటే రియాలిటీ మ్యాన్ పవర్ కాదు, అంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉండే మ్యాన్ పవర్ కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వార్కి వెళ్ళే సోల్జర్స్ ఉంటారు కదా మ్యామ్, వార్లో సోల్జర్స్ చాలామంది చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ బదులు హ్యూమనైడ్ రోబోట్స్ని మనం వార్కి పంపించామనుకోండి, సో లాస్ట్ జరిగితే రోబోట్తో లాస్ట్ అవుతుంది, హ్యూమన్కి ఏమవ్వదు. సో ఈ హ్యూమన్ ఏదైతే మనం చేస్తామో టాస్క్ వార్లో ఏదైతే మా హ్యూమన్ చేస్తారో సోల్జర్ చేస్తారో సేమ్ టాస్క్ ఇక్కడ రోబోట్ కూడా చేస్తుంది బై యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ అన్నది అదొక టైప్ ఆఫ్ టెక్నాలజీ మ్యామ్. అది రోబోట్స్లోని మనం ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి రోబోట్ అంటే అది ఫేస్ రికగ్నైజేషన్ యూస్ చేసుకుని ఓకే వీడి శత్రువు వీడి మన టార్గెట్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఇంకోటి లైక్ మీరు రజనీకాంత్ మూవీ చూసే ఉంటారు, రోబోట్ లైక్ అవునవును. అది నేను చూస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే అదే టైమ్ ఆఫ్ మూమెంట్లోనే మాకు రోబోజెనిక్స్ అనే కాంపిటీషన్ కండక్ట్ చేయడం, సో మాకు అదొక పబ్లిసిటీ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే శంకర్ గారు మామూలుగానే ఆయనకి మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఎలా యూస్ చేయాలి ఆయనకి తెలుసు, ఫ్యూచర్ ఏది అంటే కింగ్ మేకింగ్ అవ్వబోతుంది అన్నది ఆయనకి బాగా ఐడియా ఉంది కాబట్టి సో హీ థాట్ దట్ రోబోటిక్స్ విల్ రూల్ ద వరల్డ్ అని చెప్పి ఆయన గెస్ట్ చేశారు కాబట్టి మీకు 2000 ఆ టైంలోనే మీకు వచ్చింది ఆ మూవీ. సో రోబోట్స్ వల్ల మనకి లాస్ కానీ లైఫ్ థ్రెటనింగ్ కానీ అలా ఏం లేదు, అవన్నీ రూమర్స్ మ్యామ్. రోబోట్స్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ కానీ ఏమీ ఉండదు మ్యామ్. ఎంతసేపు ఏంటంటే మనం ఇచ్చే కమాండ్ బట్టే రోబోట్ అనేది వర్క్ చేస్తుంది, మన కంట్రోల్లోనే రోబోట్ ఉంటుంది. మన కంట్రోల్ రోబోట్ దాటింది అంటే ఐదర్
మన కోడ్, మనం ఏదైతే రోబోట్కి మనం కోడ్ రాస్తామో ఆ కోడ్ ప్రాపర్గా రాయకపోవడం వల్ల అవ్వచ్చు, బగ్స్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే ఎవరైనా హ్యాకర్స్ హ్యాకింగ్ చేసి హ్యూమన్ మీద తిరగబడేటట్టుగా చేయవచ్చు. సో ప్రాపర్ సెక్యూరిటీ మన దగ్గర ఉంటే అవి మన కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇంకోటి ChatGPT మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మన థింకింగ్ కెపాసిటీని తగ్గిస్తుందా? లేదు మ్యామ్, అది థింకింగ్ కెపాసిటీని ఇంకా పెంచుతుంది కానీ తగ్గించడం అంటూ ఏముంది. బికాస్ ఏది అడిగినా అది మొత్తం చెప్పేస్తుంది కదా. అది చెప్తుందంటే లైక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మ్యామ్. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఇంతకుముందు టైప్ చేసేవారు, ఇప్పుడు దాని బదులు మీరు వాయిస్ రికార్డింగ్ లో మీరు వింటున్నారు, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు దానికి దీనికి. కాకపోతే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు ఏదైనా సెర్చ్ చేశారంటే హార్స్ అండ్ అవర్స్ టైం తీసుకునేది ప్రాపర్ ఆన్సర్ మీకు రావడానికి. ఎందుకంటే మీకు మల్టిపుల్ ఆన్సర్స్ కనిపిస్తాయి, ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది మీకు తెలియదు. అదే మీరు ఏఐ టెక్నాలజీస్ యూస్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ప్రాపర్ ఆన్సర్ అనేది మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మీకు కనిపిస్తుంది. దట్స్ ఇట్. ట్రూ. అయితే మనం దాని వెనకాల చేసే వాళ్ళుగా ఉండాలి అని కోరుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. ChatGPT కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ కానీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ChatGPT అనే కదా మ్యామ్, ఇప్పుడు Canva యాప్ ఉంది. Canva యాప్ కూడా వన్ ఆఫ్ ద టూల్ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అదొక వన్ ఆఫ్ ద టూల్. యా. సో ఇప్పుడు Canva యాప్ ఎంత ఈజీ అయిపోయింది. ప్రతి ప్రెజెంటేషన్స్ అనే కాదు మ్యామ్, గ్రీటింగ్ కార్డ్స్ కూడా Canva యాప్ లోనే తయారు చేస్తున్నారు కదా. ఆల్ ఇమేజెస్ అందరూ కూడా సింపుల్ పోస్టర్స్ అన్ని సింగిల్ క్లిక్ లో. ఒకప్పుడు ఫోటోషాప్ నేర్చుకోవడానికి మనం ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి డబ్బులు పే చేసి ఫోటోషాప్ నేర్చుకుని ఆ తర్వాత మనం ఏదైనా చేయాలన్నా, వెబ్సైట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా దానికి హెల్ప్ఫుల్ కావాలంటే ఫోటోషాప్ నేర్చుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు. అంటే మీకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది అన్నది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బేసిక్ పోస్టర్స్ కానీ బేసిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు మనం. సో ఎలాన్ మాస్క్ అనే వాళ్ళు ఏఐ గురించి డేంజరస్ అని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్? ఆయన డేంజరస్ అని ఎప్పుడు అనలేదు. ఆయన ఏంటంటే మేబీ మే నాట్ డేంజర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడు కూడా మీకు ఒక రూలర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అలాగే చెప్తారు మ్యామ్. కారణం ఏంటంటే ముందు నెగిటివ్ చెప్పాము అనుకోండి, దానికి సొల్యూషన్ అనేది పబ్లిక్ ముందు నెతుకుతుంది. అదే మొత్తం పాజిటివ్ చెప్పాము అనుకోండి, అంత థింక్ పాజిటివ్, థింక్ అంత పాజిటివ్. సో మీరు పాజిటివ్గా థింక్ చేయండి, మీకు అంత పనులన్నీ అయిపోతాయి అనగానే ఒకసారి నెగిటివ్ వచ్చింది అంటే హౌ యూ విల్ హ్యాండిల్? ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అలా కాకుండా మేబీ మే నాట్ బి అన్నాం అనుకోండి, అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అంటే దీనికి ఆన్సర్ ఏంటి అన్నది ఇప్పటి నుంచి థింక్ చేస్తారు పబ్లిక్ అని ఆయన ఆ సెట్ ఆఫ్ మైండ్ సెట్ తోని చెప్పారు. టూ మచ్ ఆఫ్ గ్రాస్ప్ కూడా చేసుకోకుండా ఉంటారు అని చెప్పేసి, అంటే కంప్లీట్ గా ఏ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి. లేకపోతే ఇంకా రేపొద్దున్న నుంచి ఏం చేస్తారు, రోబోట్లను కొనుక్కుంటారు, అదే వంట ఉండమంటారు. ఆ టెక్నాలజీ వచ్చింది అనుకోండి, అప్పుడు అమ్మ ప్రేమ అన్నది ఏముంటుంది? అమ్మ ప్రేమ అన్నది తెలిపేది మనకి ఫుడ్ లో కూడా అమ్మ ప్రేమ అన్నది కనిపిస్తుంది. ఇంకా అవి కూడా మీకు రోబోట్లు చేసేస్తే ఇంకా హ్యూమన్ కి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆల్రెడీ కుకింగ్ మీద వచ్చేసాయి, చాలా వచ్చేసాయి కదా. సో యుఎస్, చైనా కానీ యుఎస్ కానీ ఏఐ లో చాలా ముందుగా ఉంది అని అంటారు కదా. అది ట్రూ మ్యామ్. చాలా అడ్వాన్స్డ్ పొజిషన్ లో ఉన్నారు. చైనీస్ కానీ యుఎస్ పీపుల్ కానీ చాలా అడ్వాన్స్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళందరికన్నా అడ్వాన్స్డ్ పొజిషన్ లో ఉన్నది జపనీస్ అండ్ కొరియన్స్. వాళ్ళు ఇంతకన్నా అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కిక్ బాక్సింగ్ దగ్గర నుంచి సాకర్ గేమ్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా రోబోట్స్ మధ్యనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఫుట్బాల్ టోర్నమెంట్స్ అవుతున్నాయి రోబోట్ టు రోబోట్, అంటే హ్యూమనైడ్ రోబోట్స్లోని యూస్ చేసి ఫుట్బాల్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నారు, సాకర్ కండక్ట్ చేస్తున్నారు, కిక్ బాక్సింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఆ స్టేజ్లో ఉన్నారు. మనం ఇంకా ఎలా తయారయ్యామంటే ఎన్ని టైప్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయంటే చెప్పలేము. అదే అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మా తపన. సో మీరు అన్నట్టు మన తెలుగు స్టూడెంట్స్ కి ఏఐలో మీరు అన్నట్టు కోచింగ్ తీసుకున్న, ట్రైనింగ్ తీసుకున్న, లైక్ వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇంకా ఎలా ఉండబోతుంది? వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీస్ మీద ఎవరైతే నేర్చుకుంటారో 100% జాబ్ గ్యారంటీ అన్నది నో డౌట్ మ్యామ్. ఖచ్చితంగా 100% జాబ్ గ్యారంటీ. వాళ్ళకి అక్కడ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే నెంబర్స్ చూసుకోవాలి. ఎంత ప్యాకేజ్ వస్తుంది, 1 CR వస్తుందా, 5 CR వస్తుందా, 10 CR వస్తుందా, అంతే. ఆ ఫిగర్స్ చూసుకోవాలి కానీ జాబ్ వస్తుందా రాదా అన్న ఆలోచన అన్నది సెకండ్ థాట్ అన్నది లేనే లేదు. 100% జాబ్ గ్యారంటీ. సో మీ సజెషన్లో రూరల్ పీపుల్కి ఏఐలోకి రావాలి అని అంటే వాట్స్ యువర్ సజెషన్ ఆన్ దిస్? నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేతిలో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉందనుకున్నాను.
సో వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచి సెర్చ్ చేయాలి, అంటే గూగుల్ సెర్చ్ చేయాలి. అంటే అసలు రోబోటిక్స్ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎలా కనెక్ట్ అయింది, ఇది ఎలక్ట్రానిక్స్ కూడా ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఏంటంటే స్టెమ్ టెక్నాలజీస్ అని చెప్పి యూజ్ చేస్తాం మేము. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. స్టెమ్ అంటే మేము దీన్ని ఇప్పుడు యాడెడ్ కింద ఆర్ట్స్ని కూడా యాడ్ చేశారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే 5 స్ట్రీమ్స్ కలిపితే ఒక స్టెమ్ అన్నది అయింది. అది ఇప్పుడు స్టీమ్ అన్నది అయింది 5 స్ట్రీమ్స్తో. ఈ ఏ అన్నది ఎందుకు కలిపారు అంటే ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటే బీకామ్, బిఏ ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా టెక్నాలజీస్, ఫోన్ వాడడం వచ్చింది, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ వచ్చినట్టే, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఉన్నట్టే. సో అక్కడ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఇంపార్టెంట్ కాదు. సైన్స్ స్టూడెంట్ సైన్సే నేర్చుకోవాలని రూల్ లేదు మ్యామ్. సైన్స్ స్టూడెంట్ ఇప్పుడు ఒక ఆర్ట్స్ స్టూడెంట్ డాక్టర్ అవ్వాలనుకున్నాడు అంటే అది కష్టమైన టాస్క్, అది కష్టమైన టాస్క్. కానీ ఒక సైన్స్ స్టూడెంట్ లేకపోతే ఒక ఆర్ట్స్ స్టూడెంట్ ఒక సైన్స్ దాంట్లోకి రావాలి అంటే అది పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. ఎందుకంటే మొబైల్ అంతా మనకి నాలెడ్జ్ ఇచ్చేసింది మొబైల్. సో పిల్లలకి నేను ఏంటంటే రూరల్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఫస్ట్ నుంచి రోబోటిక్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ముందు తెలుసుకోండి. గూగుల్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి దాంట్లో ఉండే ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఎలా జాబ్ స్కోప్ ఎలాగుంది, దాని మీద ఈ రోబోటిక్స్ మీద ట్రైనింగ్ చేసే కంపెనీస్ ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ రోబోటిక్ కిట్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి, ఏ సైన్స్ ప్రాజెక్ట్స్ రోబోటిక్స్తో ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇలాగ చిన్న స్మాల్ రీసెర్చ్ అని చేశారు అనుకున్నా. దే కుడ్ స్పెండ్ చేయట్లేదు ఎక్కువ టైం. ఐ కెన్ సే దే కెన్ స్పెండ్ అట్లీస్ట్ 10 minutes per day ఆన్ రోబోటిక్స్ సెర్చ్ ఇంజిన్. సో ఏఐ స్టార్టప్స్ని స్టార్ట్ చేయాలంటే మన ఇండియాలో స్కోప్ ఉందా? చాలా ఉంది మ్యామ్. ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ఏఐలోని రోబోటిక్స్లోని చాలా కంపెనీస్ వచ్చాయి. బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత చాలా మంది ప్యాషన్ కొద్ది మీకు ఎంటర్ప్రైనర్స్ అయ్యారు స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. చాలా మంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళకి lakhs and lakhs crores ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ప్యాకేజీలు వదులుకొని సొసైటీకి ఏదో చేయాలనే తప్పన కొద్ది వాళ్ళందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. నేను చూసింది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని కమర్షియల్ మోడ్ కన్నా ఎక్కువ టెక్నాలజీని ప్రమోట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీ డే బై డే లైఫ్లో మీరు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు? నాది స్టార్టింగ్ ఏంటంటే నేను కొత్త టెక్నాలజీస్ని ఎప్పుడు ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది నేను ప్రమోషన్ చేయాలంటే నేను కొత్త టెక్నాలజీస్ మీద నేను రీసెర్చ్ చేయాలి. సో నాకు టైం దొరికినప్పుడు, నేను ట్రావెల్లో ఉన్నప్పుడైనా సరే, నేను ఇలా లీజర్ టైం ఏదైనా దొరికినప్పుడు ఐ యూస్ టు సెర్చ్. అంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ చదువుతాను, ఇంటర్నేషనల్ జర్నల్స్ చదువుతాను, సెర్చ్ ఇంజిన్ యూస్ చేస్తాను, ఏఐ టూల్స్ని యూస్ చేస్తాను, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయని యూస్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాను అన్నమాట. అంటే ఒక టెక్నాలజీని ఇంకో టెక్నాలజీని ఎలా కలపొచ్చు అన్నది ఎక్స్పెరిమెంట్స్ కూడా ఏఐ టూల్స్ని యూస్ చేసి నేను యూస్ చేస్తాను. అలాగా నేను తెలుసుకుంటాను అనమాట. ఎందుకంటే నేనేంటంటే ఫిజికల్ యాక్టివిటీ కన్నా మెంటల్ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నార్మల్లీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అన్నది మనకి అవసరం మ్యామ్, ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అన్నది అవసరం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెంటల్ పీస్నెస్ కూడా చాలా అవసరం. మీకు మెంటల్ పీస్ అన్నది లేకుండా మీరు ఎన్ని జిమ్కి వెళ్ళండి, యోగాలు చేయండి, మెడిటేషన్ చేయండి, పరిగెట్టండి, ఏదైనా చేయండి, మెంటల్ పీస్నెస్ లేకపోతే మీరు ఎన్ని చేసినా వృధా. ఓకే, ఆ మెంటల్ పీస్నెస్ రావాలి అంటే మీ టార్గెట్ మీరు అచీవ్ అవ్వాలి. సో మీకు రీసెంట్ టైమ్స్లో బెస్ట్ ఏఐ అంటే ఏది అనిపించింది? లైక్ ఏ ఫీల్డ్లో? నాకు ఏ ఫీల్డ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే మటుకు ప్రెసెంట్ అయితే కార్ సెక్టర్, కార్ ఇండస్ట్రీ, మొబైల్ ఇండస్ట్రీ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ. దే ఆర్ ద లీడర్స్ ఇన్ ఏఐ. ఎందుకంటే మీరు 90% టెక్నాలజీస్ ఏఐని బాగా వాడుకుంటున్నాయి ఈ 3 ఇండస్ట్రీస్. ఓకే, సో మన ఇండియాలో కార్స్లో ఇన్నోవేషన్ అనేది జరిగిందా? ఇప్పుడు ఈవీ టెక్నాలజీస్ ఉంది మ్యామ్, మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీస్, అందులో కూడా ఏఐ అనేది యూస్ చేస్తున్నారు. ఏఐ లేకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా మీకు ఏ ఫీల్డ్ లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అవడానికి రీజన్ కూడా ఇదే రీజన్. ఎందుకంటే ప్రతి దాంట్లో ఏదో ఒక టాపిక్లో ఏఐ అన్నది యూస్ చేయాల్సి వస్తుంది. వితౌట్ ఏఐ మీరు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయలేకపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్. ఓకే, మీకు వాట్సాప్ టూల్ ఓపెన్ చేయగానే మీకు ఏఐ అనేది ఎందుకు చూపిస్తుంది, ఏ టూల్ అనేది ఎందుకు చూపిస్తుంది
అంటే వాట్సాప్ వాళ్ళకి తెలియక కాదు కదా మ్యామ్, వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు అంటే. సో మెయిన్గా మీరు బీయింగ్ ఎ సైంటిస్ట్ మీరు రిలాక్స్ అవ్వాలంటే ఏమేమి చేస్తుంటారు? నేను రిలాక్స్ అవ్వడానికి అయితే మటుకు నాకు ఫిజికల్ యాక్టివిటీస్ అన్నది డైలీ నేను చేస్తాను మ్యామ్. బట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక అంటే నేను ఆల్రెడీ డౌన్లోడెడ్ మీకు ఆడియోస్ ఉంటాయి, ఈ సైంటిస్టులు మాట్లాడినవి, ప్రొఫెసర్స్ మాట్లాడినవి, ఇవన్నీ కూడా అవి వింటూ నేను వాకింగ్ కానీ జాకింగ్ కానీ చేస్తూ ఉంటాను. సో నాకు ఒక పక్క నాలెడ్జ్ అన్నది గెయిన్ అవుతుంది, దాని మీద నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటున్నాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కూడా సైమిల్టేనియస్గా జరుగుతుంది రెండు. సో సైన్స్లో మీకు ఏమైనా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయా? లైక్ మీకు ఎప్పుడైనా బాధ అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి మనిషికి ఉంటాయి మ్యామ్, ప్రతి మనిషికి బాధలు, అప్ అండ్ డౌన్స్ అన్నది లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా ఉద్దేశంలో ఏంటంటే డౌన్ఫాల్ అన్నది మనిషికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డౌన్ఫాల్ అయితేనే మనకి ఏంటంటే ఒక హ్యూమన్ కింద పరిపూర్ణం చెందినట్టు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక స్టెప్ మూవ్ ఫార్వర్డ్ అవ్వాలంటే డౌన్ఫాల్లోనే ఉంటే, పడిపోతేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కంప్లీట్ వాకింగ్ రాదు, వాళ్ళు ఎన్నోసార్లు కింద పడతారు, లెగుస్తారు. అదే వాళ్ళు పడకుండా కంప్లీట్గా నడడం మొదలు పెట్టారు అనుకోండి, తర్వాత పరిగెట్టడం మొదలు పెడతారు. అంటే రన్నింగ్ స్కేల్లోనే ఉండిపోతారు వాళ్ళు కంప్లీట్గా. కూర్చోరా నుంచోరా అంటే నుంచోలేరు, కూర్చోలేరు, ఎందుకంటే పరిగెట్టడంలో ఉండిపోతారు. అలా కాకుండా కింద పడ్డారు అనుకోండి, ఓ కింద పడిన తర్వాత లేవచ్చు, ఫస్ట్ నుంచోవడం నేర్చుకుంటారు, అంటే బ్యాలెన్సింగ్ చేయడం అనేది నేర్చుకుంటారు అన్నమాట. సో ఎవ్రీ డౌన్ఫాల్ విల్ టీచ్ అస్ హౌ టు బ్యాలెన్స్ ద లైఫ్ అన్నది నేర్పిస్తుంది. సో అలాగా మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఏంటంటే యూటిలైజ్ అవుతుంది మ్యామ్. రేపు ఎప్పుడైనా జరిగిందా లైక్ మీ ఈ జర్నీలో? చాలా జరిగాయి మ్యామ్, ఇలాంటివి చాలా జరిగాయి. ఎలా అంటే ఇప్పుడు నేను జాబ్ మార్కెట్లోని నాది ఎప్పుడైతే రోబోటిక్స్ అయిపోయి నేను బయటకు వచ్చిన తర్వాత జాబ్ రావడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ఎలా అనుకునేవానంటే అప్పటికి నేను ఎంఎస్ చేస్తున్నప్పుడు అబ్రాడ్ రిటర్న్ అంటే ఒక 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 బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకి రాగానే ఇక్కడ క్రోస్ ఆఫ్ శాలరీస్ వస్తాయేమో అని ఎంఎస్కి వెళ్ళాం. ఓకే, అవును. తీరా ఇండియాకి వచ్చిన తర్వాత నా రెజ్యూమ్, నా సీవీని చూడగానే చాలా బాగుందండి, మీది ఏంటంటే ఓవర్ క్వాలిఫైడ్ అయిపోయారు, మీ క్వాలిఫికేషన్ ఎక్కువైపోయింది. సో ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మా దాంట్లో నేను ఏ జాబ్ అవ్వగలం అని మనకే తిరిగి వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు. అక్కడ నాకు బాధ అనిపించేది. అక్కడ నాకు ప్యూర్లీ నాకేమనిపించేది అంటే, ఇప్పుడు నాలాంటి వ్యక్తి లోన్కి ఎంటర్ అయ్యామంటే వాళ్ళ పొజిషన్ నేను గ్రాప్ చేయడం పెద్ద కష్టం కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు ప్రమోట్ చేయలేకపోయారు. సో అలా బాధపడిన రోజులు చాలా ఉన్నాయి మ్యామ్. ఇప్పుడంటే ఇప్పుడు జాబ్ మార్కెట్లో ఇంక ఏ ఆప్షన్ లేక తీసుకోవాల్సి వస్తుంది, కానీ చాలా మంది హేటర్స్ ఇప్పటికీ ఏ మీద హేటర్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ రోల్స్ పోతాయన్న భయం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ ప్లస్ స్పిరిచువాలిటీ కాంబినేషన్లో ఎలా ఉంటుంది? మోడర్న్ స్పిరిచువల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు మ్యామ్. ఓకే, ఎందుకంటే మీరు మీరు డీప్ మెడిటేషన్లోకి ఎందుకు వెళ్తారు? మీకు ఏంటంటే ఏదైనా బాధ నుంచి బయటికి రావాలి అంటే మనం డీప్ మెడిటేషన్ అనేది చేస్తాం. అలాగే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కడ యూస్ చేస్తాము అంటే, ఇప్పుడు మనం ఏదైనా హెవీ స్ట్రెస్లో ఉండి మనకి ఏంటి నెక్స్ట్ ఆప్షన్ మనకు కనిపించట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది, అన్నీ నేర్చుకున్నాను కానీ ఏది నాకు ఉపయోగపడట్లేదు, నా కెరీర్ ఏంటి అని చూసుకునే బాధలో ఉన్న వ్యక్తులకి ఏఐ అన్నది బెస్ట్ టూల్ మ్యామ్. వాళ్ళకి అది ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్ళకి ఏంటంటే ఎకనామీని కూడా పెంచుతుంది, ఏదో ఒక విధంగా ఎకనామీ అన్నది పెంచుతుంది. ఏఐ టూల్స్ యూస్ చేసుకుని మీరు డేస్ అండ్ వీక్స్ పట్టే వెబ్సైట్ని మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఏఐ టూల్స్తో మీరు వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు చాలా ఈజీగా. సో 2030 వరకు మన ఏఐ అనేది ఈ వరల్డ్ని ఎలా మార్చబోతుంది? నా అంచనా కరెక్ట్ అయితే 2030కి ఇప్పుడు ఎలాగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయో టెక్నాలజీ, అలాగే ఏఐ టూల్స్ అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 yearsలో అది జరిగిపోతుంది. ఎందుకంటే దీని మీద బిగ్ సైంటిస్టులే కాదు, పెద్ద ప్రొఫెసర్సే కాదు, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీకు ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, మీరు ఒకప్పుడు ఒక బిల్డింగ్ ఒక 5 floors బిల్డింగ్ కట్టాలి అంటే మనం చూసేవాళ్ళం 6 months నుంచి 1 year టైం పట్టేది ఆ బిల్డింగ్ కట్టడానికి. అంటే వాళ్ళని మనం అప్పుడు క్వశ్చన్ అడిగామనుకోండి, ఎందుకు మనకి 6 months నుంచి 1 year టైం పడుతుంది ఒక 5 floors బిల్డింగ్ కట్టడానికి అంటే,
ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి కదండి అని చెప్పి మనకు చెప్పేవారు. మరి ఇప్పుడు అదే బిల్డింగ్ని 6 months 1 year కూడా అక్కర్లేదు, 2-3 monthsలోనే ఆ బిల్డింగ్ని కట్టేస్తున్నారు. ఎలా కట్టేస్తున్నారు? అప్పటికిప్పటికి వాళ్ళు కట్టే ప్రాసెస్ అన్నది ఒకటే ప్రాసెస్, బట్ టెక్నాలజీ అన్నది మారింది కదా. అప్పుడు ఏంటంటే ప్యూర్ శాండ్ అండ్ సిమెంట్ని యూస్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీని మార్చడం వల్ల అందులోని ఏదో ఒకటి కొత్త టెక్నాలజీని యూస్ చేసి వాళ్ళు ఈజీగా మనకి బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారు. సో సూర్య గారు, మీ దగ్గర లైక్ ఇంకా అవైలబుల్ ట్రైనింగ్స్ అంటే లైక్ ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ ఇట్లా అవైలబుల్ ఉన్నాయా? యా ఆన్లైన్ ట్రైనింగ్స్ అయితే నేను ఇప్పటికి చాలా మందికి ఇచ్చాను మ్యామ్. అంటే ప్రెసెంట్ కరెంట్ కూడా నేను ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నాం. ఈవెన్ ఖతార్కి, దుబాయ్కి, బెహ్రెయిన్ నుంచి నాకు చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఆఫ్లైన్ ట్రైనింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను పెద్దవాళ్ళని టార్గెట్ చేయలేదు. మా టార్గెట్ ఎంతసేపు స్టూడెంట్స్ వరకే ఉంది కాబట్టి నేను అంటూ ఒక అకాడమీస్ని ప్రొవైడ్ చేసి ఆ అకాడమీస్కి స్టూడెంట్స్ వస్తున్నారు వీకెండ్ క్లాసెస్ తీసుకోవడానికి. ఇది కాకుండా మనం స్కూల్స్తో టైఅప్ అయ్యి సమ్మర్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అన్నది పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మేము ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఆల్రెడీ నేను చేస్తుంది. ఇదేంటంటే నాట్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్, అబ్రాడ్ స్టూడెంట్స్ లైక్ దుబాయ్, యుఏఈ, బెహ్రెయిన్, ఖతార్, ఈ స్టూడెంట్స్కి కూడా నేను ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ బాగుంది, అవేర్నెస్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది అంత అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంది. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వాళ్ళకి ఇప్పుడు కాదు, 5 years బ్యాకే వాళ్ళకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వాళ్ళ కరికులంలో. మనకంటే ఇప్పుడు సబ్జెక్ట్ కొన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ అయింది, బట్ ఆల్ స్కూల్స్లో కాలేదు. సో అందుకోసం ఏంటంటే ఈ కిడ్స్ ఎవరైతే grade 1 నుంచి grade 10 వరకు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ ఎలా అంటే స్కూల్స్తో టైఅప్ అయ్యి స్కూల్స్లో సమ్మర్ క్యాంప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళ కరికులంకి ఇంటిగ్రేట్ అయ్యేటట్టుగా రెగ్యులర్ క్లాసెస్ కూడా స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాం. సో మీ మెయిన్ టార్గెట్ లైక్ ఏజ్ టార్గెట్ ఏంటి? మా ఏజ్ టార్గెట్ ఏంటంటే 8+ నుంచి 60 years మేము. ఎవరికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరమే. సో 8+ నుంచి ఇయర్స్ నుంచి అందరికీ నేర్పించవచ్చు. ఇంకా చెప్పాలంటే 6 years కిడ్కి కూడా నేర్పించవచ్చు నాన్ కోడింగ్ అంటే. ఓకే. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు బ్లాక్స్ లాంటివి ఉంటాయి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను బ్లాక్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇది మ్యామ్, ఓకే, ఇవేంటంటే ప్లాస్టిక్ బ్లాక్స్ అనమాట. సో వీటితో మీకు ఏజ్ 5-6 years వాళ్ళకి ఇవి ఒకదాన్ని ఒకటి ఎలా కనెక్ట్ చేయాలని నేర్పిస్తాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రోబోటిక్ కిట్టే 5-6 years స్టూడెంట్స్కి. సో ఇంత ఏజ్ అంటూ ఏం లిమిట్ అంటూ లేదు. సో ఇది ఎలాగ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో అలాగే దీన్ని కూడా ఆడుకోవచ్చు పిల్లలు. సో లైక్ వాట్స్ ద డిఫరెన్స్? ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ ఈ రోబోటింగ్ నేర్చుకోవడానికి. సో మీ దగ్గరికి వాళ్ళకి డిఫరెన్స్? ఇండియాలో చాలా రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మ్యామ్. కానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అందరూ కూడా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్. అంటే బీటెక్ లెవెల్ నుంచి మినిమం గ్రాడ్యుయేషన్ అన్నది ఉన్న వాళ్ళకే వాళ్ళు నేర్పిస్తున్నారు. కానీ స్కూల్స్ కిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇన్స్టిట్యూట్స్ లేవు నేర్పించేవి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేట్ ఉంది, మనకి అమీర్పేట్లోని మనకి జావా టెక్నాలజీస్ కానీ, ఒరాకిల్ టెక్నాలజీస్ కానీ, సి లాంగ్వేజెస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్స్ కానీ, మీకు ఏ లాంగ్వేజ్ కావాలని నేర్పించడానికి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మీకు అమీర్పేట్లో ఉన్నాయి. అమీర్పేట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఐటీ సొల్యూషన్స్, రైట్? కానీ ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 4th standard 5th standard స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. ఎందుకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళు జాబ్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే కిడ్ లెవెల్ నుంచి కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ ప్రొవైడ్ చేయగలిగామనుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా దే విల్ బికమ్ ద ఎంటర్ప్రైనర్స్. వాళ్ళు ఒకళ్ళ దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ 10 మందికి ఆ నాలెడ్జ్ షేర్ చేసి 10 రకాల ఇండస్ట్రీస్ని వాడు స్థాపించగలుగుతాడు. మనీ అందరూ ఏమనుకుంటారంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనీ మేక్స్ నథింగ్ అని నేను అంటాను. టెక్నాలజీ మేక్స్ ఎవ్రీథింగ్. టెక్నికల్ నాలెడ్జ్ అన్నది ఉన్నవాడి దగ్గరికి డబ్బు పరిగెట్టుకుంటూ వస్తుంది. డబ్బు ఉన్నవాడి దగ్గరికి టెక్నికల్ నాలెడ్జ్ అన్నది రాదు. వాడు కొనుక్కుంటాడు కానీ అది తాత్కాలికం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఎవరో బాగా డబ్బు కలిసిన వాళ్ళు నన్ను అడుగుతారు, నీకు ₹1 కోటి ప్యాకేజ్ ఇస్తాను నువ్వు రా అని చెప్పి.
₹1,00,00,000 ప్యాకేజ్కి నేను ఓకే అంటాను. నాకు అది టెంప్టింగ్ అమౌంట్ కింద కనిపిస్తుంది కాబట్టి నేను ఓకే అని చెప్పి జాయిన్ అవుతాను. కానీ నాకు వాళ్ళ యాటిట్యూడ్ నచ్చలేదు అనుకోండి, నేను చెప్తాను నేను నీ దగ్గర వర్క్ చేయను అని చెప్పి బయటకు వచ్చేస్తాను. వాట్ హీ క్యాన్ డూ? అది నా బదులు వేరే ఆప్షన్ ఎతకాలంటే ఎంత టైం పడుతుంది? దొరకదు కూడా. అప్పటికి ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ ఆగిపోద్ది కదా నేను లేకపోతే. అదే నేను ఉన్నాను అనుకోండి, నాకు దీని మీద నాలెడ్జ్ ఉంది కంప్లీట్గా. సో నేనే ఒక ప్రాజెక్ట్కి ఏదో కింద మీద పడి ఇన్వెస్టర్స్ రైట్ పీపుల్ నేను పట్టుకుంటాను, తీసుకొని వస్తాను. నేను 10 మందికి ట్రైన్ చేస్తాను, 10 మందికి జాబ్ ఆపర్చునిటీని ఇస్తాను. నేను ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాను. సో నేను 10 మందికి ఆపర్చునిటీ ఇచ్చాను అంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, ఆ 10 మంది కూడా రేపొద్దున్న 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మన వల్ల. సో దిస్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైనర్స్. ఇఫ్ సమ్వన్ మీతో కొలాబరేట్ అయ్యి ఏలో ఇంకా డెవలప్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. డెఫినెట్లీ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసింది 10%, ఇంకో వ్యక్తికి ఇంకొక 10% తెలిసి ఉండొచ్చు. ఇద్దరం కలిసామనుకోండి 20% నాలెడ్జ్ని మనం ప్రమోట్ చేయగలుగుతాం. సో ఏదైనా నేను నా ఆలోచన ఎంతసేపు ఏంటంటే సొసైటీకి ఏదో చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఐఎమ్ నాట్ అ కమర్షియల్ పర్సన్, ప్యూర్లీ ఐఎమ్ అ టెక్ గై. సో కమర్షియల్ అన్నది ఏంటంటే బతకడం కోసం కావాలి. అలా అని చెప్పి మనకి మొత్తం అంత కమర్షియలైజ్డ్ అనుకుంటే అది నాట్ అ గుడ్ వే. సో యూత్కి మీ ఫైనల్ మెసేజ్ ఏఐ కెరీర్ మీద ఈ మైండ్ సెట్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? యూత్కి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి, డిలే చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద వాళ్ళు అట్లీస్ట్ డేలో 10 minutes వాళ్ళు స్పెండ్ చేసిన బై యూజింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేసి వాళ్ళు కానీ దీని మీద రీసెర్చ్ చేయగలిగితే అద్భుతాలు వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే ఓన్గా జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతారు. ఒకవేళ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే దే విల్ గెట్ lakhs and crores ఆఫ్ ప్యాకేజెస్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాప్ 5 ప్యాకేజింగ్ టూల్స్లో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫైనలీ లాస్ట్ క్వశ్చన్, రోబో అండ్ హ్యూమన్ ఫ్రెండ్స్ అవ్వచ్చా? డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్గా రోబో అండ్ హ్యూమన్ డెఫినెట్లీ ఫ్రెండ్ అవ్వచ్చు. సో సూరి గారు, లైక్ ఇట్ వాజ్ అమేజింగ్ పాడ్కాస్ట్ టుడే. లైక్ మీరు ఏఐ గురించి, రోబోటిక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వై ఎవ్రీ కిడ్కి అవసరం అని మీరు చెప్పే ఆ విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లాట్ ఆఫ్ లైక్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ దిస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. యా.